నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 87వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్ల గారు నేషనల్ స్టబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సురేష్ జీ, ఈ వారం నేషనల్ రౌండప్లోకి వెళ్దాం. సరే, ఎలక్షన్స్కి సంబంధించి పొలిటికల్ డెవలప్మెంట్స్ అండ్ అటు కేజ్రీవాల్ అరెస్ట్ ఇవన్నీ ఉన్నాయి. వీటికంటే ముందు కేరళకు సంబంధించిన వార్తతోనే మనం మొదలు పెడదాం. పినరాయి విజయన్ భారత్ మాతా కీ జై నినాదం గురించి ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సో భారత్ మాతా కీ జై నినాదము ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు, కానీ నిజానికి దాన్ని భారత్ మాతా కీ జై అన్నది ఒక ముస్లిం, ఆయన్నే ఫస్ట్ నినాదం చేశారు, అజీముల్లా ఖాన్ ఆయన చేశారు అని చెప్పేసి అదేదో స్టోరీ చెప్తూ వచ్చారు. సో అండ్ నిజానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అది తెలియదు కూడా, నాకు తెలియదు. సో ఆర్ఎస్ఎస్ మాత్రం దీన్ని క్లెయిమ్ చేసుకుంటుంది ఊరికే అని చెప్పేసి అని అంటున్నాను. సో బేసికల్లీ నాకు అనిపించింది భారత్ మాతా కీ జై అనేది ఒక ముస్లిం మొట్టమొదట ఆ నినాదం చేశారు అని పినరాయి విజయన్ కోట్ చేస్తున్నారు. మరి ఎందుకని భారత్ మాతా కీ జై నినాదం అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేసిన నినాదము ముస్లిం చేసినప్పటికీ అయితే ఎవరు చేస్తే ఏంటి, అసలు దాంట్లో ఉన్న స్ఫూర్తి లెక్క, స్పిరిట్ లెక్క. ఇంకోవైపు ఏమో ఇదే విషయము నాకు ఒకసారి గుర్తుంది, మొన్న మధ్యనే ఒక 2-3 years 4 years వెనకాలనుకుంటా అస్తోదిన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చారు, నా గొంతు మీద కత్తి పెట్టినా సరే నేను భారత్ మాతాకి జై అని మాత్రం అనను అని. అది ఎందుకు తెలుసా సాయి గారు, ఒక ఫత్వా ఉంది. ఒక ఫత్వా ఇప్పుడు కూడా ఉంది, ఒకటి కాదు చాలా ఫత్వాలు ఉన్నాయి. దాట్ ఒక నో ముస్లిం షుడ్ చాంట్ భారత్ మాతాకి జై ఆర్ సే జై హింద్. కానీ మీరు ఆర్మీకి వెళ్తే మీకు ఒక ఆర్మీ అని ఎప్పుడైనా కలిసి చూడండి మీరు, ఈవెన్ మా ఇంటి దగ్గర బొలారంలో అక్కడెక్కడ తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సర్వింగ్ ఆఫీసర్, సర్వింగ్ మెన్. వాళ్ళు వచ్చి ఇద్దరు అక్కడెక్కడ నిలబడితే సోల్జర్ ఇమ్మీడియట్లీ స్టౌట్ కొండి జై హింద్ సార్ అంటాడు, ఆయన కూడా రెస్పాండ్ చేస్తాడు జై హింద్ అంటాడు. వాళ్ళకి ఒక కస్టమరీ నమస్తే బదులు జై హింద్ వాళ్ళ కర్టసీ కాల్ అన్నమాట. సో ఒక ఫత్వా ఉంది. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఎఫ్కే కెన్ కంటిన్యూ, సారీ ఇంటరప్టెడ్ యువర్ క్వశ్చన్. యాక్చువల్లీ అంటే నిజానికి ముస్లింసే దీనికి ఫస్ట్ మొట్టమొదట విజ్ఞానం చేసిన వాళ్ళు అని చెప్తూనే, ఇంకోవైపు ఆర్ఎస్ఎస్ ముస్లిం వ్యతిరేకం అని చెప్పడం, ఇంకోవైపు అసదుద్దీన్ అంటాడేమో అసలు మెడ మీద కత్తి పెట్టినా సరే నేను అనను, భారత్ మాతాకి జై అనను అని చెప్పి ఇంకోవైపు చెప్పడం. ఈ హిపోక్రసీ కంటిన్యూ అవుతుంది. యాక్చువల్లీ ఎవరు చెప్తే ఏంటి, ఎవరు స్టార్ట్ చేస్తే ఏంటి, మీరు అనండి, దాంట్లో తప్పే ఉంది అనాలి కదా. కరెక్ట్. యాక్చువల్లీ మనం ఫస్ట్ జై హింద్ తీసుకుందాం. ఈయన ఈ మీటింగ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అగెయిన్స్ట్ మన మండే రోజు మలప్పురంలో ఆర్గనైజ్ చేసిన మీటింగ్లో, సిపిఎం మీటింగ్లో ఈయన ఈ పాయింట్ తీసుకొచ్చాడు. ఓకే. ఇప్పుడు దాకా దీని గురించి మాట్లాడిన పినరాయి విజయన్ మన హైదరాబాద్ నుంచే ఒకడు రాసుంటాడు. ఎందుకంటే దీంట్లో ఒక క్యారెక్టర్ హైదరాబాద్ నుంచి, ఓకే, ఆబిద్ హసన్ జఫ్రాన్ అని చెప్పేసి, ఈయన జై హింద్ టర్మ్ కాయిన్ చేసిండని చెప్పేసి పినరాయి విజయన్ అన్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు జై హింద్ చెప్పడానికి బంద్ చేసేస్తారా, ఎందుకంటే ఒక ముస్లిం కాదా ఈ జై హింద్ అని ఒక టర్మ్ని కాయిన్ చేసింది. ఇంకా సంఘ్ పరివార్ వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోతారా, ఎందుకంటే ముస్లిమ్స్ అందరు పాకిస్తాన్కి వెళ్ళిపోమన్నారు కదా, సంఘ్ పరివార్ వాళ్ళు కూడా పాకిస్తాన్కి వెళ్తారని మలప్పురంలో ఆర్గనైజ్ చేసిన మీటింగ్ పెడతారు. మలప్పురం మన ప్రేక్షకులకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఇండియాస్ మోస్ట్ ముస్లిం మెజారిటీ డిస్ట్రిక్ట్ అండ్ మన వయనాడ్ పక్కన రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీ. అక్కడ వెళ్ళి మీటింగ్ పెట్టాడు. ఇదే మీటింగ్ ఆయన ట్రివాండ్రంలో పెట్టలేదు, కొచ్చిన్లో పెట్టలేదు, త్రిశూర్లో పెట్టలేదు. ఓన్లీ ఇన్ మలప్పురం దిస్ మీటింగ్ వాజ్ హెల్డ్ అగేన్స్ సిఏఏ. ఏంటంటే మేము సిఏఏ ఇక్కడ రానియము, అదంతా అందరికీ తెలుసు. సిఏఏ స్టేట్కి అసలు రోలే లేదు దీంట్లో, అందరికి తెలిసిన స్టోరీ. కానీ ఎలక్షన్ వస్తుంది కదా, ఎలక్షన్లో ఏం చెప్తామంటే చూడండి, అబీద్ హసన్ జఫ్రాన్ ఈయన చేసాడు, ఎవడో కాగితంలో రాసి ఇచ్చుంటాడు, ఏదో వికీపీడియాకి వెళ్ళో ఎక్కడి నుంచో సర్చ్ చేసి తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. చూడండి పినరాయి గారు ఇది చెప్పండి మీటింగ్లో, ముస్లిమ్స్ అందరూ హ్యాపీ అయిపోయింది. ఖాన్ సరే మీరు చెప్పారు కదా భారత్ మాతాకి జై హింద్ అని చెప్పారు, ముస్లిమ్స్ చెప్పారని చెప్తున్నారు, కరెక్ట్, వీల్ అగ్రీ విత్ యూ. కానీ మీరు మళ్ళీ రిపీట్ చేస్తారా, భారత్ మాతాకి జై ఒక ముస్లిం ఆయన చెప్పింది కదా, ముస్లిమ్సే చెప్తారా? ఇప్పుడు ఈ చెప్పిన ఇద్దరు మనుషులు మనం మాట్లాడుతున్న అబీద్ హసన్ జాఫ్రీ గురించి కానివ్వండి, దానికన్నా ముందు మనం మాట్లాడుతున్న అజీముల్లా ఖాన్ గురించి ఉండండి, వీళ్ళిద్దరూ దేవర్ నేషనలిస్ట్. ఒకరు అజీముల్లా ఖాన్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద పేష్వా నానా సాహెబ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ టైంలో అప్పుడున్న మనిషి అన్నమాట ఆయన. సెకండ్ పర్సన్ మన హైదరాబాద్ ఆయనే ఆబిద్ హసన్ జఫ్రాన్. ఓకే, వాట్ ఈస్ హిస్ రోల్? హీ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ నేషనలిస్ట్. చాలామందికి తెలియదు, జర్మనీకి వెళ్ళాడు ఈయన ఇక్కడి నుంచి. ఆబిద్ హసన్ జఫ్రాన్ జర్మనీని వెళ్ళి ఒకసారి అక్కడ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జర్మనీకి వచ్చినప్పుడు, ఎందుకంటే నేతాజీ వాజ్ కాన్స్టెంట్లీ ట్రావెలింగ్, జర్మనీ కానివ్వండి, జపాన్ కానీ, వీళ్ళు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకొని బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి తరిమికూడదు అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ క్లెమెంట్ అట్లీ ఇండిపెండెన్స్ ఇచ్చే ముందు క్లెమెంట్ అట్లీ వాజ్ ఆస్క్డ్ బై మీడియా ఇన్ లండన్, మీరు భారతదేశానికి స్వాతంత్రం ఎందుకు ఇస్తున్నారంటే అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మా తల తినేస్తున్నారు, ఒకడు సుభాష్ చంద్రబోస్, ఇంకోడు వీర్ సవర్కర్, అండ్ దీస్ ఆర్ పీపుల్ హు ఆర్ మేకింగ్ అ లైఫ్ మిజరబుల్ అన్నారు. కరెక్ట్. అప్పుడు అడిగిన ప్రశ్నకి నాన్ వైలెన్స్ మహాత్మా గాంధీ అంటే దాంతో మాకైతే ప్రాబ్లం లేదు, కానీ వీళ్ళిద్దరూ మ్యూటినీ మా ఆర్మీలో, ఎస్పెషల్లీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఈవెన్ దో జపాన్ మీద బాంబ్ వేశారు కానీ ఇంపాక్ట్ బ్రిటన్ మీద జరిగింది. అది కరెక్ట్. కంప్లీట్లీ డిస్ట్రాయ్, ఎందుకంటే జర్మన్స్ బాంబ్ చేసి సత్యనాశ చేసేస్తారు లండన్ని, సిటీని. సో ఈ ఆబిద్ హసన్ జఫ్రాన్ ఈయన ఏం చేశాడు, జర్మనీలో చదువుతున్నాడు ఆ టైంలో. అప్పుడు అక్కడ సుభాష్ చంద్రబోస్ వెళ్ళి అక్కడ ఈ స్టూడెంట్స్ యూజువలీ ఇండియన్ స్టూడెంట్స్ని అందరినీ గ్యాదర్ చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఈ అబ్బాయి కూడా ఉన్నాడు అక్కడ, అబ్బాయి అని చెప్తా, అప్పుడు ఈ వాజ్ వెరీ యంగ్. అప్పుడు ఈయన వచ్చి చెప్పాడు మీటింగ్ తర్వాత, సుభాష్ చంద్రబోస్ నేను కూడా ఐఎన్ఏలో జాయిన్ అవుతాను, కానీ నాకు కొంచెం ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంది, అది ఫినిష్ చేసి వస్తామంటే సుభాష్ చంద్రబోస్ ఆస్క్డ్ హిమ్ ఎ క్వశ్చన్, నీ చదువు ఎక్కువ దేశం ఎక్కువ అని అడిగాడు, ఏం కావాలని అడిగాడు. దట్ యంగ్ మ్యాన్ డ్రాప్డ్ ఎవ్రీథింగ్, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పక్కన పెట్టేసి ఈ జాయిన్డ్ ఐఎన్ఏ. హీ బికెమ్ ఎ ప్రైవేట్ అసిస్టెంట్ ఆర్ ప్రైవేట్ సెక్రటరీ టు సుభాష్ చంద్రబోస్. మీకు ఒక గుర్తుంటుంది సాయి గారు, ఒక సెన్సేషనల్ జర్మన్ సబ్మరీన్ ఎస్కేప్ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. ఐ థింక్ 18 రోజుల్లో 21 రోజుల్లో, నాకు ఎగ్జాక్ట్లీ డేస్ గుర్తులేదు, టు ద లాంగెస్ట్ సబ్మరీన్ ట్రిప్ టేకన్ బై సుభాష్ చంద్రబోస్. ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు ఎంటబడుతున్నప్పుడు జర్మన్స్ ఆ సబ్మరీన్లో ఆయన తీసుకెళ్లారు. ఇన్ దట్ సబ్మరీన్ దిస్ జెంటల్మెన్ వాజ్ దేర్, ఆబిద్ హసన్ జఫ్రీ వాజ్ ట్రావెలింగ్ విత్ సుభాష్ చంద్రబోస్. ఈయనని ప్రేజ్ చేయడానికి పినరాయి విజయన్ సబ్మెరైన్లో నిజానికి ఎంవిఆర్ శాస్త్రి గారు దీని మీద బుక్ రాశారు, చాలా అద్భుతంగా రాశారు సార్. ఆయన అందులో మెన్షన్ చేస్తారు, అది సాహస యాత్ర. అది సబ్మెరైన్లో వస్తుంటే ఆయన మీద థ్రెట్, ఎక్కడి నుంచి ఎన్ని థ్రెట్స్ అంటే అసలు ఆయన పట్టుకోవడానికి బ్రిటిష్ ఆర్మీ చెయ్యని ప్రయత్నం లేదు, ఇంటెలిజెన్స్ చేయని ప్రయత్నం లేదు, బట్ స్టిల్ ప్లీజ్ క్యారీ ఆన్. సో ఈయన ఏం చేశారంటే ఆ ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసి జాయిన్ సుభాష్ చంద్రబోస్ అండ్ ఈ బికేమ్ ఇస్ కాన్ఫిడెంట్, అంటే ఈ బికేమ్ లైక్ పర్సనల్ అసిస్టెంట్, ఒక అన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్న మనిషి అయ్యాడు. కానీ హీ వాజ్ నాట్ ద వన్ హూ ఇన్వెంటెడ్ దిస్ టర్మ్ జై హింద్. అది తర్వాత నేను చెప్తాను ఆ కథ ఎక్కడి నుంచి వస్తుందని, అది ఇంకో ప్లేస్ నుంచి వస్తుంది. అది యాక్చువల్లీ చేసింది పినరాయి షుడ్ హావ్ బీన్ వెరీ గ్లాడ్ దట్ దిస్ టర్మ్ జై హింద్ అండ్ దిస్ ఇస్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్, నేను మీరు చెప్పే రికార్డ్స్ కాదు. ఇట్ ఇస్ అ పర్సన్ కాల్డ్ చెంపక రామన్ పిల్లై. 1908లో ఆయన బ్రిటిష్ వాళ్ళతో గొడవ చేస్తున్నప్పుడు, హీ వాజ్ బార్న్ బిఫోర్ దట్, ఐ థింక్ సమ్వేర్ టువర్డ్ ద లేటర్ పాస్ట్ ఆఫ్ 1890 ఎక్కడ హీ వాజ్ బార్న్, నాకు ఎగ్జాక్ట్లీ అన్న డేట్ గుర్తులేదు. హీ వాజ్ ఫ్రమ్ ట్రివాండ్రం, తిరువనంతపురం. అప్పుడు ట్రావెంకోర్ డైనస్టీలో ఉండేది. ఈయన బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్గా ఒక రెబెలియన్ మొదలుపెట్టాడు. రెబెలియన్ పెట్టి ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఈయన మీద ఒక లుక్అవుట్ నోటీస్ పెట్టేశారు, ఈయన పట్టుకొని ఈయన లోపలేసేద్దాం, చాలా పనికి పంపిద్దాం అని చెప్పి. ఆ టైంలో ఇండియన్స్ ఫేవరెట్ ఎస్కేప్ రూట్ వాజ్ జర్మనీ. ఇంకా ముందు కూడా చెప్పాను మీకు, ద ఎర్లియర్ జెంటల్మెన్ ఆబిద్ హసన్ జఫ్రాన్ ఆల్సో వెంట్ టు జర్మనీ టు స్టడీ. మీరు వీర్ సవర్కర్ చూడండి, మూవీ చూస్తే కానీ బుక్ చదివితే తెలిసిపోతుంది. మేడం కామా వాజ్ సిట్టింగ్ ఇన్ ప్యారిస్ ఇన్ ఫ్రాన్స్, ఎందుకంటే ఫ్రాన్స్ అండ్ జర్మనీ నెవర్ లైక్డ్ బ్రిటన్, వాళ్ళందరూ అలైస్ చెప్పడానికి, కానీ వీళ్ళకి ఇద్దరికి పడదు అసలు. సెకండ్ వరల్డ్ వార్ అయితే కథం, జర్మనీ అసలు బ్రిటన్తో అసలే పడదు. హిట్లర్ వాజ్ అటాకింగ్ దమ్ లైక్ క్రేజీ. ఈ చెంపక రామన్ పిల్లై ఈయన ఏం చేశాడు, అక్కడి నుంచి పారిపోయి జర్మనీకి వెళ్ళాడు, అక్కడ వెళ్ళి ఇంజనీరింగ్ చేసుకున్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ డిడ్ హిస్ మాస్టర్స్ ఆల్సో ఐ థింక్ ఫ్రమ్ దేర్. దాని తర్వాత బికాస్ ఆఫ్ హిస్ ఇంజనీరింగ్ స్కిల్ హీ వాస్ టేకన్ ఇన్ ద జర్మన్ నేవీ. అండ్ ఆయనకు ఒక సెల్ఫిష్ మోటివ్ ఉండే, చెంపక రామన్ పిల్లై. ఆలోచించండి, దిస్ వాజ్ సమ్వేర్ ఇన్ 1908. ఓకే, సో హీ హ్యాడ్ అ పర్సనల్ గ్రడ్జ్. ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. సో జర్మనీ నీడెడ్ యాజ్ మెనీ ఇంజనీర్స్ యాజ్ పాసిబుల్ అక్కడ. అండ్ జర్మనీ అనగానే ఒక దట్ టైమ్ బిఫోర్ హిట్లర్, ఐమ్ టాకింగ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్, వాళ్ళ ఇంజనీరింగ్ మైట్ అప్పుడే ఉండే చాలా మటుకు. దే వర్ వెరీ గుడ్ ఇన్ దర్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్. మనం ఇప్పుడు కార్ల గురించి మాట్లాడుతున్నాం, BMW కానివ్వండి, మర్సిడీస్ బెన్స్ అంతా మాట్లాడుతున్నాం. ఇంజనీరింగ్ స్కిల్స్లో జర్మన్స్ ఆర్ ద బెస్ట్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దే ప్రోడక్ట్స్ ఆర్ రియలీ గుడ్. ఈయన జర్మన్ నేవీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఈయన స్ట్రాటజీ ఏముండే అంటే సంథింగ్ వెరీ సిమిలర్ టు సుభాష్ చంద్రబోస్, ఈవెన్ దో సుభాష్ చంద్రబోస్ కేమ్ మచ్ లేటర్. ఆ టైంలో ఏమనుకున్నాడు, మనం జర్మన్స్తో సహకరిస్తే ఈ జర్మన్స్ మనని బ్రిటన్స్ని అటాక్ చేయడానికి హెల్ప్ చేస్తారు. ఎండెన్ అండ్ షిప్, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద షిప్, ఐ థింక్ ఇట్ ఎండెన్. ఈ షిప్ తీసుకెళ్ళి ఈయన నేవల్ షిప్, జర్మన్ నేవల్ షిప్ మెడ్రాస్, అప్పుడున్న మెడ్రాస్ దగ్గర వెళ్ళి, ఇప్పుడున్న చెన్నై వెళ్ళి అక్కడ బ్రిటిష్ షిప్స్ మీద దాడి చేశారు. ఈవెన్ వన్ బాంబ్ వాస్ ఐ థింక్ ఫైర్డ్ ఇంటూ ఫోర్ట్ సెయింట్ జార్జ్. ఓకే, దట్ టైమ్. అండ్ దిస్ ఫెలో వాస్ దేర్ ఇన్ దట్, చెంపక రామన్ పిల్లై. ఈయన హీ కేమ్ అవుట్ దిస్ స్లోగన్ జై హింద్.
తర్వాత ఏమైందంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఈ వాజ్ స్టిల్ ఇన్ జర్మనీ, బికేమ్ ఎ జర్మన్ సిటిజన్ ఆల్మోస్ట్. అక్కడ ఉన్నప్పుడు హిట్లర్తో కొట్లాడైంది ఈయనకి. హిట్లర్ ఇండియన్స్ని అంత పట్టించుకొని, ఇఫ్ యూ రిమెంబర్ ధ్యాన్ చంద్ హాకీ ఆడిన తర్వాత అప్పుడు గెలిచిన తర్వాత ఈ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ జనరల్ స్టేటస్, జనరల్ డైరెక్ట్. హీ వాజ్ ఓన్లీ వెరీ వెరీ ఆర్డినరీ సిపాయ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ధ్యాన్ చంద్ నేను జనరల్ చేసేస్తాను, మా జర్మన్ మా హాకీ టీంకి వచ్చేసేమన్నాడు. ధ్యాన్ చంద్ అఫ్ కోర్స్ రెఫ్యూజ్ టు డూ దట్. జెస్సీ ఓవెన్స్ వాజ్ అనదర్ క్యారెక్టర్ హూ ర్యాన్ దట్ ఫేమస్ రేస్, బ్లాక్ సెల్యూట్ చేసిన. ఈ మనిషి చెంపకరామన్ పిల్లై వాజ్ పాయిజన్ టు డెత్ బై హిట్లర్స్ పీపుల్. వాళ్ళ ఫుడ్లో పాయిజన్ కలిపి చంపేశారండి. మన ఈ హిస్టరీ అంతా మర్చిపోయి సాయి గారు మన దగ్గర చెప్పిందంటే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ వీళ్ళే మనకు స్వాతంత్రం తెచ్చారండి. కానీ స్వాతంత్రం తీసుకొచ్చిన దానికంటే చాలామంది ఇట్లాంటి మనుషులు ఉన్నారు. మనం arguతే అసలు ఖుదీరామ్ బోస్ సినిమా వచ్చింది సాయి గారు, నేను ప్రసాద్లో చూసాను 2 నెలల ముందు. ఒక సినిమా బయటికే రాలేదు అసలు. ఆలోచించండి, ఆ ప్రొడ్యూసర్ ఏడుస్తున్నాడు. అంత కష్టం మనకు రొమాంటిసిజం ఏంటంటే ఇది. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ ఇస్ స్పోకెన్ అబౌట్ ఇన్ వెరీ లెస్ మేనర్ బై కాంగ్రెస్ పీపుల్. క్లిమెంట్ అట్లీ చెప్పిన ఇదైతే ఇట్ వాస్ సుభాష్ చంద్రబోస్ హూ మేడ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా పాసిబుల్. కానీ చెంపకరామన్ పిల్లైకి వద్దాం మనం. ఈయన కాయిన్ చేసిన ఈ టర్మ్ సుభాష్ చంద్రబోస్ ఐఎన్ఏ సెటప్ చేసినప్పుడు ఆఫ్టర్ 20-25 years ఐఎన్ఏ సెటప్ చేసినప్పుడు ఐఎన్ఏలో ముస్లిమ్స్ ఉండే, క్రిస్టియన్స్ ఉండే, హిందూస్ అందరు ఉండే. వీళ్ళేం చేస్తారంటే ఒకరికొకరు గ్రీట్ చేసుకుంటున్నప్పుడు జై శ్రీరామ్ అంటాడు ఒకడు, ఇంకోడు అల్లా అక్బర్ అంటాడు, ఇంకోటి ఏదో స్లోగన్ చెప్తాడు క్రిస్టియన్స్ వాళ్ళది. సో సుభాష్ చంద్రబోస్ బికేమ్ వెరీ పజల్. ఇది ఒక రిలీజియస్ యాంగిల్కి వచ్చేసాం. వీ హ్యావ్ టు హ్యావ్ అన్ కామన్ వర్డ్ అందరికి. సో దిస్ జెంటిల్మెన్ he suggested that Chempaka Pillai had come out with this thing, Abid Hasan Zafrani, Jai Hind అని ఒక టర్మ్ పెట్టారు సుభాష్ గారు, మనం అది యూజ్ చేద్దాం అంటే ఎస్, దాట్ బికేమ్ ద స్లోగన్ ఆఫ్ ఐఎన్ఏ, జై హింద్. అక్కడి నుంచి వచ్చిన జై హింద్ ఇది. అండ్ పినరాయి విజయన్ ఏమంటున్నాడు, దీన్ని ముస్లిం చేశాడు కదా, ముస్లిం తీసుకొచ్చాడు కదా, దానికోసం మన ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు రేపటి నుంచి మళ్ళీ జై హింద్ చెప్తారా? అసలు హిస్టరీని ఎట్లా తిప్పడం అంటే లెఫ్టిస్ట్ దగ్గర నేర్చుకోవాలి సాయి గారు. నేను ఇవాళ పొద్దున కూడా ఇక్కడ వచ్చే ముందు రీసెర్చ్ చేస్తున్నాను, ఒక ఎంగేజ్మెంట్లో కూర్చున్నాను, కానీ రీసెర్చ్ చేస్తున్నాను అక్కడ కూర్చొని. సో ఐ వాజ్ జస్ట్ గూగ్లింగ్, 2 వైపు నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్. సఫరానీ ప్రొడ్యూస్డ్ ఇట్ అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ టు మలయాళం ఛానల్ అది ఏబీసీ మలయాళం అని చెప్పి, వెరీ గుడ్ ఛానల్, యూట్యూబ్ ఛానల్, అది ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంటెంట్ వైజ్. రోజుకి ఒక 10-20 వీడియోలు వేస్తారు వాళ్ళు. అండ్ బెస్ట్ పీపుల్, టీజీ మోహన్ దాస్, బాలకృష్ణన్, అట్లా సీనియర్ జర్నలిస్ట్. అక్కడ వెళ్తే విత్ ప్రూఫ్ వన్ ఆఫ్ బీజేపీ లీడర్స్ వాజ్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, విశ్వ హిందూ పరిషత్ మనిషి ఆయన యాక్చువల్లీ, బట్ హీ వాస్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ డేట్ లైన్స్. ఓకే, నేను ఆ వీడియో 3 సార్లు విన్నాను. దాని తర్వాత ఐ ఆల్సో వెంట్ బ్యాక్ అండ్ డిడ్ మై రీసెర్చ్. అంతా ఒక 3-4 అవర్స్లో ఐ కేమ్ టు నో మోర్ అబౌట్ హిస్టరీ. ఈ చెంపకరామన్ పిల్లై అనే మనిషి నాకే తెలియదు. ఐఎమ్ ఫ్రమ్ కేరళ, బట్ ఐ నెవర్ న్యూ సచ్ అ మ్యాన్ ఎగ్జిస్టెడ్. కేరళ గవర్నమెంట్ కూడా తెలియదేమో బహుశా. ఓకే, మన దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడి హిట్లర్తో కొట్లాడబెట్టుకొని హిట్లర్ ఆయన చంపిన మనిషికి మనం వాళ్ళ ఫ్యామిలీకి కూడా పెన్షన్ ఏమి ఉండదు ఇప్పుడు కూడా, తెలుసు నా మట్టుకు తెలిసినట్టు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ దాని తర్వాత మళ్ళీ ఏమన్నాడు, భారత్ మాతాకి జై కూడా. సరే, ఇదే పినరాయి విజయన్ ఇంత చెప్తున్నాడు కదా, ఒకసారి భారత్ మాతాకి జై చెప్పొచ్చు కదా, ముస్లిం చెప్పారు కదా, మీరు చెప్పండి, జై హింద్ చెప్పండి. చెప్పాడు అసలు. ఒక ఫత్వా ఉంది సాయి గారు, దే విల్ నెవర్ అలౌ ముస్లిమ్స్ టు సే భారత్ మాతాకి జై ఆర్ జై హింద్. దానికోసం ఓవైసీ చెప్పాడు ఆ మాటను. దే కెనాట్ సే ఇట్. బట్ ఒకసారి మీరు ఆర్మీలో జాయిన్ అయితే ఇట్ ఇస్ అ థింగ్. ఐ థింక్ లదాఖ్ స్కౌట్స్, అవును, వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్, మన కార్గిల్ వార్లో దే వర్ ద ఫస్ట్ వన్స్ టు స్టార్ట్ ద వార్ యాక్చువల్లీ అగేన్స్ట్ పాకిస్తానీస్. లదాఖ్ స్కౌట్స్, అండ్ ఐ థింక్ దే హ్యావ్ ద మోర్ వార్ మెడల్స్ కన్నా వాళ్ళ రికార్డ్ ఉంది లదాఖ్ స్కౌట్స్కి. స్కౌట్స్ అంటారు కానీ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. దేర్ వార్ క్రై ఇస్ భారత్ మాతాకి జై. వార్ క్రై అంటే ఒక్కొక్క యూనిట్కి ఉంటుంది. ప్రభు శ్రీరామచంద్రకి జై అని ఒక యూనిట్ ఉంది, బిర్సా ముండాకి జై అని చెప్పి ఒక రెజిమెంట్ ఉంది, అవును, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. అన్ని రెజిమెంట్స్ ఒక వార్ క్రై ఉంటుంది. దాంట్లో లదాఖ్ స్కౌట్ వార్ క్రై భారత్ మాతాకి జై. అప్పుడు ఏమంటారు, సెక్యులరిజం పోయిందంటారా పినరాయి విజయన్ గారు? సరే, ఈయన పేరు మీదకి వస్తాం. అజీముల్లా ఖాన్, వెరీ అగైన్ హ్యూజ్ నేషనలిస్ట్. ఆ టైంలో కూడా మెచ్చుకోవాలి. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ 1857లో. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర సెపాయ్ మ్యూట్నీ అంటారు మన కాంగ్రెస్ వాళ్ళు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఎవరు చెప్పారు? ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని చెప్పి కాయిన్ చేసింది సవర్కర్, వీర్ సవర్కర్. హీ వాజ్ వన్ హూ కాయిన్ దట్ టర్మ్ వెన్ హీ వాజ్ ఇన్ లండన్. హీ సెడ్ దట్ వాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ మనది. సెపాయ్ మ్యూట్నీ కాదు అది. అన్ని ముస్లిమ్స్, హిందూస్, ఎవ్రీబడి ఫాట్ టుగెదర్ ఇన్ ద అగేన్స్ట్ ద బ్రిటిష్. కానీ దాన్ని కూల్చివేశారు, అది కంప్లీట్ కావాలి. హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, మన మరాఠా పేష్వా నానా సాహెబ్ 19th centuryలో.
ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉండే. అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ అజామియుల్లా ఖాన్, హీ వాజ్ వెరీ ఎడ్యుకేటెడ్ సాయి గారు, హైలీ ఎడ్యుకేటెడ్. సో ఆ టైంలో నెగోసియేషన్ నడిచింది. ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ కాగానే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు, ఓకే, చాలా భయపడ్డారు. అగైన్ మన హిస్టరీ బుక్స్లో ఎక్కడ చెప్పట్లేదు, బికాస్ ఎప్పుడు చెప్తారు ఒక వెన్ అ లయన్ ఈస్ ఫైటింగ్ విత్ అ డియర్, టిల్ ద డియర్ లర్న్స్ టు రైట్ ద స్టోరీ, ద లయన్ ఈజ్ ఆల్వేస్ ద విక్టర్. అంతే కదా. అది మీరు తెలుగులో చెప్పాలి, దాని అనువాదం చెప్పాల్సింది. ఓకే, అది బికాస్ దానికి పాపం రాయడానికి స్టోరీ లయన్ ఎప్పుడు గెలుస్తుంది, లయన్ ఎప్పుడు తింటుంది అని చెప్పేసి. కానీ ఇఫ్ ఇట్స్ అదర్ వే అరౌండ్, ఇఫ్ ఇట్ స్టార్ట్స్ రైటింగ్ ద బుక్, బ్రిటిష్ వాళ్ళు కూడా అంతే, వాళ్ళ హిస్టరీ వాళ్ళ తరఫు నుంచి రాసుకున్నారు. తర్వాత మొఘల్స్ వచ్చారు, మొఘల్స్ వాళ్ళ తరఫు నుంచి రాసుకున్నారు. దాని తర్వాత మన లెఫ్టిస్ట్ ఇర్ఫాన్ హబీబ్, లోమినా తాపర్ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ హిస్టరీ రాసుకున్నారు. అవును, ఎక్కడ చెంపకరామన్ పిల్లే కనిపించారు మీకు. కరెక్ట్. యూ నెవర్ హర్డ్ దిస్ నేమ్, ఐ డెంట్ హియర్ దిస్ నేమ్ టిల్ టుడే ఆఫ్టర్నూన్, కరెక్ట్, యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్. ఇది అజీముల్లా ఖాన్ ఏం చేశారంటే, హీ వెంట్ టు బ్రిటన్ టు నెగోషియేట్ విత్ ద బ్రిటిష్. ఓకే, ఇంగ్లీష్లో హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్. ఓకే, ఆయన ఎక్కడ భారత్ మాతాకి జై అని చెప్పలేదు. ఈవెన్ దో హీ వాజ్ అ నేషనలిస్ట్. ఆలోచించండి, ఒక మరాఠా కింగ్ దాంట్లో ఒక ప్రైమ్ మినిస్టర్ వాజ్ అ ముస్లిం. కరెక్ట్. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్. అండ్ దట్ టు వెన్ 19th centuryలో, శివాజీ టైంలో కాదు ఇది, దానికన్నా చాలా ముందు. అవును. సో ఇది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, కిరణ్ చట్టోపాధ్యాయ్ బెంగాలీ రైటర్ ఉండే, ఆయన ఫస్ట్ టైం భారత్ మాత అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. వీళ్ళ కోపం సాయి గారు మీరు గుర్తుపెట్టుకున్న, ఫాదర్ పొన్నయ్య మన రాహుల్ గాంధీ ర్యాలీ, ఇది భారత్ జోడో యాత్ర మొదలైనప్పుడు చెప్పాడు, నేను షూస్ వేసుకుని ఎందుకు తిరుగుతున్నా అంటే, మరి ఈ మట్టి మీద నా కాలు పెట్టకూడదు, ఇది భారత్ మాత అంటున్నారు వీళ్ళు, నా కాలు దీని మీద అసలు టచ్ కాకూడదు, నేను షూస్ వేసుకుని తిరుగుతాను ఎప్పుడు అని చెప్పేసి. దీస్ పీపుల్ హేట్ దట్ వర్డ్ భారత్ మాత. సరే, వాళ్ళ రిలీజియస్ కానటేషన్లో యు ఆర్ అకార్డింగ్ టు ద ఇస్లామిక్ ట్రెడిషన్ యు ఆర్ నాట్ సపోజ్ టు బో బిఫోర్ ఎనీబడి. దానికోసం మేము జనగణమన పాడం అంటాం. వందే మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే పాడతలేరు వందే మాత్రం. ఇట్ వాస్ ఇన్ ఆల్ దేర్ సెషన్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడారు వాళ్ళ ఒక సెషన్లో. కానీ ఇప్పుడు వందే మాత్రం పాడమని చెప్పండి ఒకసారి, అసలు రాదు వాళ్ళకి. మన జనగణమన ఒకటి కేరళలో ఒక లీడర్ పాడిండు, శశి తరూర్, వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నప్పుడు మొత్తం లైన్స్ అన్ని మిక్సప్ చేసేసాడు, ఆపాల్సి వచ్చింది నడిమిట్లో. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఈ హిస్టరీ అనేది పినరాయి విజయన్ లాంటి వాళ్ళు వచ్చి మీరు చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఏమనుకున్నాడు, ఎవడు దీన్ని రీసెర్చ్ చేయడు, ఎవడు దీన్ని ప్రశ్నించాడు. ఇప్పుడు ఎవడో కేసు కూడా వేసాడు, ఇప్పుడు అబద్ధం చెప్పాడు ఇది చెప్పేసి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇట్లా అబద్ధాలు చెప్పి చేశాడని చెప్పి. ఎందుకంటే నార్మల్ టైంలో మీరు కేసులు వేయలేరు. ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇట్, బికాజ్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రిపోర్ట్ టు ద ఎలక్షన్ కమిషన్. సో కేవలం కేసు వేసాడు కేరళలో. ఇప్పుడు ఇట్లాంటి అబద్ధాలు చెప్పాడు. ఒక అజీముల్లా ఖాన్ పేరు తీసుకున్నాడు, అబీద్ హసన్ జఫ్రాన్ పేరు తీసుకున్నాడు. దివర్ నేషనలిస్ట్, నో డౌట్, దానికి మనం అసలు డిస్ప్యూట్ చేయట్లేదు. కానీ వాట్ యు డిడ్ వాస్, ఒక ముస్లిం ఓటు కోసం మీరు ఈ పేర్లు వాడుకొని వీళ్ళు చెప్పిన మాట భారత్ మాతాకి జై, వీరు చెప్పిన మాట జై హింద్, దానికోసం ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు. ఓకే, మన అందరు గుర్తుంటుంది సాయి గారు, సారే జహాం సే అచ్చా హిందోస్తా హమారా. హూ వాజ్ ద పోయిట్? మొహమ్మద్ ఇక్బాల్. తర్వాత ఏమైంది మొహమ్మద్ ఇక్బాల్ సంగతి? అవును, ఎవరు పట్టించుకోలేదు. వాడు పాకిస్తాన్కి వెళ్ళిపోయిండు. పాకిస్తాన్కి వెళ్ళిపోయింది, వర్డ్స్ మార్చేసి పాకిస్తాన్ అచ్చా, పాకిస్తాన్ హమారా. ఇమాజిన్. సరే, యూ రోడ్ దట్ పాయింట్ ఇన్ టైం. మనం ఇప్పుడు కూడా చాలా మటుకు మ్యూజికల్స్లో, బ్యాండ్లో అన్నీ వాడుకుంటాం అది. ఓకే, బట్ అది వెళ్ళి వేరే దట్ పర్సన్ ఫైనలీ ల్యాండెడ్ అప్. హిందుస్థాన్ అన్నారు. సార్ మీరు అన్నట్టు కరెక్ట్. యాక్చువల్లీ సారే జహాసే అచ్చా కావచ్చు. ఈవెన్ ఈ మధ్య కాలంలో మన దగ్గర కొంచెం పాపులర్ ఏం కాదు కానీ కశ్మీర్ ఫైల్స్ సినిమాలో దాన్ని కోట్ చేశారు. బట్ జేఎన్యూలో కానివ్వండి, కమ్యూనిస్ట్ ఈ స్టూడెంట్ యూనియన్స్లో కానివ్వండి, ఎవరైతే యాంటీ నేషనల్ బిహేవియర్ కలుగుతున్నటువంటి కొంతమంది హమ్ దేఖేంగే అనే పాటని బాగా హైలైట్ చేస్తారు. మేము చూసుకుంటాం లిరిక్స్ని తిప్పేస్తారు వాళ్ళు. లిరిక్స్ తిప్పేస్తారు పూర్తిగా. అది కూడా పాకిస్తానీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన పాటనే. అది లాట్ ఆఫ్ పోయిట్స్ ఆ టైంలో ఏమైందంటే, ప్రీ ఇండిపెండెన్స్ టైంలో చాలా మంది అందరూ ఇండియానే కదా అప్పుడు అఖండ భారత్ ఉండే అప్పుడు. దాని తర్వాత కదా ఇది స్ప్లిట్ చేసి గాంధీ ప్లాన్ స్ప్లిట్ చేశారు భారతదేశం. చాలా మంది ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ అంబేద్కర్ వాంటెడ్ కంప్లీట్ ఎక్స్చేంజ్. ఒక్కడు కూడా ఇక్కడ ఉండకూడదు, హిందువులు అందరూ ఇక్కడ వచ్చేసారు, ముస్లిమ్స్ అందరూ అక్కడ వెళ్ళాలని అంబేద్కర్ గారు చెప్పారు. టోటల్ అది జరగలేదు. నెహ్రూ డింట్ అగ్రీ టు ఇట్. కరెక్ట్. ఐ థింక్ దానికి ఇప్పుడు మనం వీఆర్ సఫరింగ్ నౌ బికాస్ ఆఫ్ దట్, ఆ పాలసీ. సో నేనేం చెప్పడానికి మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి సాయి గారు, ఇది దట్ హౌ దిస్ స్టార్టెడ్. ఈ పోయిట్రీ గురించి, దీని గురించి, లెఫ్టిస్ట్ హిస్టరీ గురించి. ఇప్పుడు సవర్కర్ పిక్చర్ వచ్చినప్పుడు చాలామంది, నేను ఆ పిక్చర్ చూసి బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలామంది నన్ను అడిగారు. నేను రివ్యూ రాసిన తర్వాత అడిగారు, సురేష్ గారు ఈ పాయింట్ ఐ బెగ్ టు రిమైన్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అని రాసిండు సవర్కర్ అని రాహుల్ గాంధీ చెప్పిందంటే
మహాత్మా గాంధీ కూడా అదే లాంగ్వేజ్ యూజ్ చేసిండు ఒక లెటర్లో Correct, బ్రిటిషర్స్కి. correct, ఇట్ వాజ్ ద correct. కామన్ యూసేజ్ ఇన్ దట్ టైమ్. ఐ రిమైన్ యువర్ ఒబీడియంట్ సర్వెంట్ అంటే యూఆర్ నాట్ సర్వెంట్. అదే మీరు టర్మినాలజీ అన్నట్టుగా ఉండే అట్లా. అంటే కావాలనుకున్న వాళ్ళని హైలైట్ చేశారు, అసలు నిజమైన దేశభక్తుల్ని పక్కకు జరిపేశారు. మన హిస్టరీ బుక్ సాయి గారు ఇట్ హాస్ టు బి టోటలీ రీరిటన్. Right. నేను చెప్తాను వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెయిలియర్స్ ఆఫ్ ద బీజేపీ గవర్నమెంట్ ఇది. ప్రకాష్ జావడేకర్ చాలా ప్రౌడ్లీ సెడ్ వెన్ యూ వాజ్ ద మినిస్టర్, హెచ్ఆర్డీ మినిస్టర్ ఉన్నప్పుడు, మేము ఒక్క లైన్ కూడా మార్చలేదు మన హిస్టరీ బుక్స్లో అని చెప్పారు. వాట్ ఈస్ ఈ ప్రౌడ్ ఆఫ్? చాలా దారుణం అది. మిమ్మల్ని ఎందుకు కల్పించాం మేము? బికాస్ దట్ హిస్టరీ రిటర్న్ బై ఆల్ ద లెఫ్టిస్ట్ కమ్యూనిస్ట్ బ్రిటిషర్స్. వాళ్ళు రాసుకుంటారు. అహోం కింగ్స్ కూడా రాయరు, రాణి అబ్బక్క గురించి రాయరు. వాళ్ళకి ఏం కావాలంటే అదే రాస్తారు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, అది వాళ్ళు ఎక్కడెక్కడ గెలిచారు అదే రాస్తారు. కరెక్ట్. దే విల్ నెవర్ టాక్ అబౌట్ ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ కొలాచల్, డచ్ని ఓడిపించిన మార్తాండ వర్మ. బిగ్గెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ అంటారు దాన్ని ఇప్పుడు కూడా ఆ టైంలో. కరెక్ట్. సో భారతీయ జనతా పార్టీ అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ దశలుగా ఒక రకంగా చెప్పాలంటే లిస్ట్ అయితే అన్ని పార్టీలు ప్రకటిస్తూ ఉన్నాయి వాళ్ళ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి. భారతీయ జనతా పార్టీ 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి చూస్తే 303 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సుమారు 90 మందిని పక్కకు పెట్టిందంట. 90 మంది సిట్టింగ్ ఎంపీలని పక్కకు పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇందులో నిజానికి అండ్ అదొక పని అయితే, ఈవెన్ ఢిల్లీ అయితే ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఢిల్లీలో 6గురిని తీశారు, 7గురు సిట్టింగ్లను తీశారు. మరి ఆ 7గురిలో 6గురు తీశారు, ఒక్కరిని మాత్రమే కంటిన్యూ చేస్తారు. మనోజ్ తివారీ ఒక్కడే. ఏంటి వై ఇదంతా అంటే ఆల్మోస్ట్ 30% ఆఫ్ సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి సంబంధించి 30% మార్పు ఎందుకని? అంటే ఎంపీల పట్ల వ్యతిరేకత ఉంది అనే భావన. సాయి గారు ఈ శ్రీ హర్షవర్ధన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మీనాక్షి లేఖి వీళ్ళు ఎట్లయినా గెలుస్తుండే. అవును, గెలుస్తుండే కదా. గౌతమ్ గంభీర్ హీ వుడ్ ఆల్సో వన్, ఈజీలీ వన్. జనరల్ వికే సింగ్ గాజియాబాద్ ఆయన ఈజీగా గెలుస్తుండే, ప్రాబ్లం లేకుండా. కానీ అది కాదు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా సాయి గారు. ఇప్పుడు స్పెషలీ మీరు 1 or 2 టర్మ్స్ గెలిచిన తర్వాత మీరు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. నేనే ఉంటాను, నేనే నడిపిస్తాను, కేసీఆర్ కాన్సెప్ట్ అది. నా కుటుంబం నాది అన్నీ అట్లా నడుస్తుంది. కానీ కాడర్ బేస్ పార్టీలో ఏమవుతుందంటే ఒకరు 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాడు చూస్తూనే ఉంటాడు, ఏంట్రా నాకెప్పుడు ఛాన్స్ వస్తుంది, నాకెప్పుడు ఒక టికెట్ ఇస్తారు వీళ్ళు, నేనెప్పుడు పోటీ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు లోపల నుంచి. అది బీజేపీ చేశారు. కొత్త ఫేసెస్ తీసుకొచ్చినప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ విల్ ఇంప్రూవ్ అన్నమాట. పాత వాళ్ళు హర్షవర్ధన్ ఎన్ని సంవత్సరాల నుంచి గెలుస్తున్నాడు సార్, ఇప్పుడు కూడా గెలుస్తాడు ఎలక్షన్ నిలబడుతుంది. ఇది వెరీ సాఫ్ట్ స్పోకెన్ మ్యాన్, డాక్టర్, వెరీ గుడ్ మ్యాన్. కానీ అది కాదు కదా, మిగతా వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఢిల్లీలో ఎంతోమంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ అవుటర్ ఢిల్లీ ఎంపీ వాజ్ మై గ్రాండ్ ఫాదర్ బ్రదర్ ఒక టైంలో, మిస్టర్ నాయర్. 2 terms he won from Delhi, outer Delhi. Imagine Malayali winning that time. Okay. So that is how it is. I mean, ఇది ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు ఒక పాలిటిక్స్ అనేది ఒక ఫ్యామిలీ బిజినెస్ ఒకవైపు కాడర్ బేస్ పార్టీస్ ఉంటారు సాయి గారు. సో బీజేపీ చేశారేంటంటే 30% ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ 303 అనేది 532 చూస్తే మీరు దాంట్లో అలయన్స్ పార్ట్నర్స్ అన్నీ కలిపితే బీజేపీ ఇంకొక 100 సీట్లు ఉంటుంది. దాంట్లో వాళ్ళు దర్ ఆర్ సీట్స్ విచ్ బీజేపీ డిడ్ నాట్ విన్. బహుశా అక్కడ 70 ఉండొచ్చు. ఇంకా ఆ 70 సీట్లో కూడా మీరు మార్చుతారా? ఓడిపోయిన వాళ్ళని లాస్ట్ టైం తీసేసి ఈసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, ఇవ్వచ్చు బహుశా. ఆర్ మిగతా పార్టీ నుంచి వచ్చిన చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకున్నారు. దట్ మస్ట్ బి అనదర్ రీజన్ వై ద క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. కరెక్ట్. చాలా మటుకు ఇప్పుడు చూస్తున్నాం కదా, మన కాంగ్రెస్ వైపు నుంచి, ఆమ్ ఆద్మీ వైపు నుంచి, ఏఎస్ పార్టీ నుంచి అందరు ఇక్కడికి వచ్చి పడుతున్నారు బీజేపీలో. గెలిచే గుర్రం మీద పెడతారు ఎవరైనా కానీ. అది మెయిన్. సో బీజేపీ ఏం చేస్తుందంటే ఒక నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ కూడా తయారు చేస్తున్నారు సాయి గారు. దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎంపీ థింగ్ ఈజ్ ఓన్లీ అన్ ఇండికేషన్. ఇప్పుడు ఆలోచించి అసెంబ్లీ ఎలక్షన్ వచ్చేదాకా ఏ పరిస్థితి ఉంటుంది. మనం మధ్యప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో చూసాం, ఛత్తీస్గఢ్లో చూసాం. ఈ 3 ముఖ్యమంత్రులు అసలు వీళ్ళ పేరు కూడా ముందు వినలేదు. వీళ్ళు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, రామన్ సింగ్ అని వాళ్ళే ఉండేది. అస్సలు వాళ్ళ అత్తా లేకుండా పోయింది. ఈసారి ఏం చేశారు, అక్కడ సీఎంగా ఉన్న వాళ్ళని అందరినీ ఎంపీగా పోటీ చేయమంటున్నారు ఈసారి. ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్ వీళ్ళందరినీ పోటీ చేయమంటున్నారు ఈసారి. మీరు పోటీ చేసి ఎంపీగా రండి, పాసిబ్లీ దే విల్ బి మేడ్ మినిస్టర్స్, యూనియన్ మినిస్టర్స్. ఎందుకంటే క్యాబినెట్లో ఎప్పుడు అది మా అన్నామలై గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఒకసారి ఒక ఇంటర్వ్యూలో, మోదీ క్యాబినెట్లో ఒక 30% మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, మిగతా 70% మంది పొలిటీషియన్స్ ఉన్నారు. ఈ ప్రొఫెషనల్ సైడ్లో చూస్తే పీయూష్ గోయల్ చార్టర్డ్ అకౌంటెంట్, గోల్డ్ మెడలిస్ట్ ఉండే ఆయన టైంలో, డాక్టర్ జయశంకర్,
అశ్విని వైష్ణవ్, ఐఐటి, హార్వర్డ్, ఇట్లాంటి ఒక 30% మంది ఉన్నారు. అటు వైపు వెళ్తే 70% మంది పొలిటీషియన్స్. ఇప్పుడు చూడండి, మొన్న కూడా నిన్న ఆడుకుంటాను, నిర్మలా సీతారామన్ గారు అడిగారు, మీరెందుకు మేడం పోటీ చేయట్లేదు, వీళ్ళందరూ పోటీ చేస్తున్నారు కదా, మీరెందుకు పోటీ చేయట్లేదు, రాజీవ్ చంద్రశేఖర్ చేస్తున్నారు ట్రివాండ్రం నుంచి, మీరెందుకు చేయట్లేదు అంటే ఆమె చెప్పింది, నేను 10 రోజులు ఆలోచించాను, నా దగ్గర పోటీ చేయమన్నారు, దాని తర్వాత నాతో కాదని చెప్పాను, ఎందుకంటే నా డబ్బులు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నాకు ఇంక్లినేషన్ కూడా లేదు పోటీ చేయడానికి. అంటే ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్ అనేది ఇట్ ఇస్ నాట్ ఈజీ సాయి గారు. కరెక్ట్. మనం అందరూ అనుకుంటాం రాజ్యసభలో వెళ్ళి చాలామంది ఎందుకు కూర్చుంటారంటే రాజ్యసభ ఈజీ వే ఆఫ్ గెటింగ్ ఇన్, మీ పార్టీకి మీకు అసెంబ్లీలో మెజారిటీ ఉంటే మీరు రాజ్యసభలో వచ్చేస్తారు ఎట్లయినా. కానీ ద టఫెస్ట్ పార్ట్ ఇస్ టు విన్ ద ఎలక్షన్ ఆన్ యువర్ ఓన్. అది లోక్సభ, అది మెచ్చుకోవాలి ఎవరైనా కానీ. 5 సంవత్సరాల్లో ఒకసారి వచ్చి మళ్ళీ మీరు రిపోర్ట్ కార్డు ఇచ్చి మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుంది. డబ్బులు ఖర్చు 100 కోట్లు, 200 కోట్ల కన్నా తక్కువ లేదు ఒక లోక్సభ కాన్స్టిట్యూన్సీ. ఈ 90 లక్షలు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ పెట్టే లిమిట్ ఇస్ రిడిక్యులస్. నవ్వుతారు ఎవరైనా చూసి. 10 పోస్టులు పెడితేనే అయిపోతాయి డబ్బులు మొత్తం, పెట్రోల్ పోపిస్తే అయిపోతుంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ నెక్స్ట్ జనరేషన్, ఎందుకంటే 2024 కాదు వీళ్ళు ఏం సాయి గారు, ఇప్పుడు 2024 ఇస్ డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు ఇవాళ కూడా నేను వస్తున్నప్పుడు ఆ ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను వచ్చి అడిగారు, ఓ సురేష్ గారు మీ వీడియో చూస్తారు నేషనల్, థ్యాంక్ యూ సురేష్ గారు, ఈసారి 340 వస్తాయి 370 వస్తాయి సార్ అంటున్నాడు. అంతే క్వశ్చన్ అదే. దాంట్లో వన్ జెంటిల్మెన్, అండ్ ఐ డోంట్ వాంట్ టు కోట్ హిస్ నేమ్ ఆర్ ఎనీథింగ్, ఆయన చెప్పారు, సురేష్ గారు మా మదర్ ఉన్నారు, ఆమె 90 సంవత్సరాలు ఆమెది, ఆమె ఏం చెప్పిందంటే ఈ ఎలక్షన్ డేట్ దాకా నన్ను బతికించాలి ఎట్లయినా, నేను మోదీ గారి కోసం ఓటేసి దాని తర్వాత చనిపోతే కూడా నాకు ప్రాబ్లం లేదంట, ఎందుకంటే రామ జన్మభూమి అయోధ్యలో రాముడిని తీసుకొచ్చారు కదా. ఆలోచించి దట్ లింక్, దట్ ఎమోషనల్ లింక్, ఇట్ హాస్ గాన్ రైట్ డౌన్ టు సౌత్ సాయి గారు. చాలామంది అనుకుంటారు తమిళనాడులో, కేరళలో బీజేపీకి ఎక్కువ ఓట్లు ఎందుకు వస్తాయంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ఆల్సో ద రామ్ టెంపుల్. నార్త్ ఇండియా ఒక్కటే కాదు, నార్త్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఆల్సో సౌత్ ఆఫ్ ఇండియా విచ్ ఇస్ మేడ్ పాసిబుల్. ఈ 303 సీట్స్ విచ్ బీజేపీ హ్యాడ్, ఈ దీంట్లో వీళ్ళు 30% మందిని మార్చారంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఏ పార్టీ చేశారు చెప్పండి, ఎక్కడ చేయలేదు. దిస్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ విచ్ బీజేపీ ఇస్ బిల్డింగ్, అండ్ కార్డర్ బేస్ పార్టీస్ చేయాల్సిందే ఇది, లేకుంటే దే విల్ బి నోవేర్. నెక్స్ట్ ఎలక్షన్ 2029 వచ్చారు, ఈడ మళ్ళీ వస్తున్నాడు ఈడు ఓట్ల కోసం అంటారు. కరెక్ట్, అది జరగకూడదు ఎప్పుడు. ఎస్ సార్. అండ్ ఇంకోటి, ఇదొక క్వశ్చన్ యాక్చువల్ కొన్ని జాతీయ ఛానల్లో కూడా చర్చ నడుస్తుంది కాబట్టి ప్లీజ్ మీరు కూడా విశ్లేషిస్తే బాగుంటుంది. నిజానికి కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఎక్కున్నారా, బీజేపీలో ఎక్కున్నారా అనేది చర్చ. నాకు నిన్న ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో, నేషనల్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ డిబేట్లో నన్ను పిలిపించారు ఇదే టాపిక్ మీద. నేను ఒకటే ప్రశ్న అడిగాను, లాస్ట్లో వెళ్తూ ఆ రూమ్లో మన కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో లేకుంటే పీసీసీ ఆఫీసెస్లో ఆ లైట్లు ఫ్యాన్ బంద్ చేయడానికి ఎవరైనా ఉంటాడా లేదని డౌట్ ఉంది నాకు అని చెప్పేసి. ఎందుకంటే ఎవరు మిగలేదు, అందరు వెళ్ళిపోతున్నారు హోల్సేల్గా. మోదీ ఎప్పుడో చెప్పారు కాంగ్రెస్ ముక్త్ భారత్ అని, వాళ్ళ పార్టీ వాళ్ళే ముక్తి చేసేస్తున్నారు మొత్తం. ఇప్పుడు ముక్త్ భారత్ వాళ్ళే చేస్తారు, ఎందుకంటే అది మనం ఎప్పుడు అంటాం ఎలుకలు ఫస్ట్ సింకింగ్ షిప్ నుంచి ఎలుకలు బయటపడతాయి ఫస్ట్ అని చెప్పి. ఇది ఎలుకలు కూడా కాదు, పొలిటీషియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, వాళ్ళకన్నా స్మార్ట్ ఎవరు లేరు. వాళ్ళకి ఎటువైపు గాలి ఎట్లా తిరుగుతుందో వాళ్ళకి తెలుసు, అండ్ దే విల్ యూజ్ దట్ టు దర్ అడ్వాంటేజ్. కరెక్ట్, చాలా క్లియర్ వాళ్ళు పొలిటీషియన్స్. వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది ఈసారి బీజేపీ గెలుస్తుంది ఎట్లా అయినా. అది క్వశ్చన్ ఇస్ ఓన్లీ 330 అయినా 370 అయినా మోదీ గారు చెప్పింది ఇంతే. గెలుస్తారా లేదని క్వశ్చనే లేదు, అయిపోయింది, దట్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. సో అక్కడ ఉండి నాకేమొస్తుంది, కాంగ్రెస్ ఉండి నాకేం రాదు, ఇంకా 30 సంవత్సరాలు కూడా ఏం రాదు నాకు. అక్కడ ఒక మిజరబుల్ లీడర్ ఉన్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి, ఆయన లాంచ్ రీలాంచ్ చేసి పాపం అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు ఆయన. సో ఆ పార్టీకి వాళ్ళ ఫేట్ లేదు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకోండి, పంజాబ్లో కూడా ఏం జరిగింది, ఇప్పుడు పంజాబ్లో వాళ్ళు ఉండేది ఒకటే ఎంపీ ఉండే, వాడు కూడా బీజేపీ వైపు వచ్చేసాడు, వాడిని క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు లోక్సభకి, ఆడు ఇక్కడికి వచ్చేసిండు, వాళ్ళ ఎమ్మెల్యే ఒకరు రిజైన్ చేసి వచ్చేసిండు. సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, సరే అది ఇప్పుడు ఒక డిబేట్ ఇంకోటి ఉంటుంది, వీళ్ళందరినీ ఎందుకు తీసుకుంటారు బీజేపీ, కొంతమంది మీద ఈడీ రైడ్లు జరిగింది కదా, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగింది కదా, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాషింగ్ మిషన్లు వేసి క్లీన్ చేసి బీజేపీ హిమంతా బిశ్వ శర్మని చేసినట్టు చేసేస్తారంటే కేసెస్ క్యాన్ కంటిన్యూ. నేను దాని గురించి డిస్ప్యూట్ చేయట్లేదు, ఉండొచ్చు. మేము ఇక్కడ వస్తే అశోక్ చౌహాన్ ఇస్ అనదర్ క్లాసిక్ కేస్. కానీ బీజేపీ కూడా తీసుకుంటున్నప్పుడు కొంచెం దే షుడ్ బి కేర్ఫుల్ ఆఫ్ ఎవరిని తీసుకుంటున్నారు మీరు అని చెప్పేసి. దానికోసం మంచి పని చేశారు, కమల్నాథ్ తీసుకోకుండా ఉన్నాడు. ఐ థింక్ మధ్యప్రదేశ్ యూనిట్ మెచ్చుకోవాలి దాని మీద బీజేపీది. వాళ్ళు స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ చేశారు ఈయనను తీసుకోకూడదని చెప్పేసి. ఆయన అక్కడ ఉన్న కరప్షన్ స్కామ్స్కి మధ్యప్రదేశ్, దానికన్నా ఎక్కువ 1984 యాంటీ-సిక్ రైట్స్లో కమల్నాథ్ వాజ్ ద లీడింగ్ క్రూక్ ఇన్ దట్ క్రిమినల్. ఓకే, ఎంతోమంది సిక్స్ని చంపారు, సర్దార్ని చంపారు వాడు కమల్నాథ్.
మంచి పని చేశారు తీసుకోకుండా. సరే బీజేపీకి చిన్నగా లాస్ అవుతుంది, 2 సీట్లు పోతుంది, 3 సీట్లు పోతుంది కమల్నాథ్ ఇన్ఫ్లుయెన్స్తో పోనీయండి. బట్ యూ హ్యావ్ స్టక్ అ బిగ్గర్ పిక్చర్. ఇది ఒక్కటే కాదు సాయి గారు, నార్త్ ఈస్ట్ కూడా చూడండి. నార్త్ ఈస్ట్లో కూడా వీళ్ళు పాటలు పాడుతున్నారు. ఇక్కడ అలయన్స్ పార్ట్నర్స్ మొన్న దగ్గర బీజేపీని అస్సలు పట్టించుకొని అలయన్స్ పార్ట్నర్స్ కూడా కావాలంటే మీకు 2 సీట్లు ఇస్తాం, 1 సీట్ ఇస్తాం, ఉన్నదే 2 సీట్లు అక్కడ ఒక స్టేట్లో, 1 సీట్ మీరు తీసుకోండి అట్లా. ఆ పరిస్థితికి ఎందుకు వస్తుందంటే బీజేపీ హెస్ కల్టివేటెడ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నితీష్ కుమార్ సాయి గారు. మొన్న దాకా 3 నెలల ముందు నేను చచ్చిపోతే కూడా అక్కడ పోనన్నాడు నితీష్ కుమార్. నన్ను గుంజి తీసుకెళ్తే కూడా బీజేపీకి వెళ్ళనని చెప్పిన మనిషి ఓవర్ నైట్గా చేంజ్ చేసుకున్నాడు. అగైన్ ఆయన గ్రౌండ్ సిచ్యువేషన్ తెలుసు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంది. ఎందుకు వాళ్ళ ఇన్ని సంవత్సరాలు పనిచేసిన పొలిటీషియన్స్కి అది చూసే చెప్తారు, అరే ఇదైతే అయిపోయింది ఎలక్షన్, ఏం చేయలేమని. సో న్యాచురల్లీ హీ స్విచ్డ్ ఓవర్ ఇమ్మీడియట్గా. హర్యానా చూడండి, వై డిడ్ బీజేపీ డిసైడ్ టు డంప్ జనహిత్ పార్టీ, వాళ్ళ పార్టీ, చౌతాల పార్టీ. వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళకి మేము ఆన్ అవర్ ఓన్ గెలవచ్చు అని. ఆ రియలైజేషన్ బీజేపీకి చాలా స్టేట్స్లో వస్తున్నాయి ఇప్పుడు. కొన్ని స్టేట్స్లో బీజేపీ వాజ్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ సమ్ అదర్ పార్టీ. అది మారి ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటాం, మేమే పోటీ చేసి మేమే గెలవచ్చు. 20 సంవత్సరాల ముందు కర్ణాటకలో బీజేపీ వాజ్ 0. 20 సంవత్సరాలు ఏంటి, 10 సంవత్సరాల ముందు త్రిపురలో బీజేపీ వాజ్ 0. ఇవాళ చూడండి కమ్యూనిస్టు అత్తాపత్తా లేకుండా పోయింది అక్కడ. కరెక్ట్. సో దిస్ ఇస్ మాణిక్ సర్కార్ లాంటి మేధావులు ఉన్న రూల్ చేసిన స్టేట్ అది. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది చూడండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. నెక్స్ట్ అంశం సార్, కేజ్రీవాల్ అరెస్ట్ గురించి నిజానికి మనం ఖచ్చితంగా చర్చించాలి. లిక్కర్ స్కామ్ గురించి, కవిత పాత్ర ఏంటి, అండ్ సౌత్ లిక్కర్ లాబీ ఏం చేసింది, ఇవన్నీ నేను అనేక వీడియోల ద్వారా మనం చెప్పాము, ఇంతకుముందు మనం కూడా డిస్కస్ చేసాం. బట్ కేజ్రీవాల్ అరెస్ట్ విషయంలో బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఏదో ఒక కుట్ర కనబడుతోంది అనేది నాకు అనిపిస్తోంది. అంటే ఆయన అరెస్ట్ విషయంలో కాదు, అరెస్ట్ తర్వాత పరిణామాలు చూస్తుంటే చాలా స్పష్టంగా కనబడుతోంది. మొన్నటికి నేను చాలా సింపుల్ ఈక్వేషన్, నిజంగా ఇది కరెక్ట్ చూడండి. హేమంత్ సోరెన్ అరెస్ట్ చేశారు. హేమంత్ సోరెన్ని ఇదే అట్లాంటి అవినీతి కేసులోనే అరెస్ట్ చేశారు. ఆయన సిట్టింగ్ సీఎంఏ, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే అరెస్ట్ అయ్యాడు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు లిక్కర్ స్కామ్లో. కేజ్రీవాల్ మాత్రమే కాదు, కేజ్రీవాల్తో పాటు లింక్ ఉన్న అనేక మంది అరెస్ట్ అయ్యారు. కరెక్ట్. ఆ లిస్ట్లోనే కేజ్రీవాల్ కూడా వచ్చాడు. సిసోడియా అరెస్ట్ అయ్యాడు, అటు కవిత అరెస్ట్ అయింది, చాలామంది దీంట్లో మధ్యలో ఇన్వాల్వ్ అయిన మధ్యవర్తులు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. విచారణలు జరిగాయి, ఎవిడెన్స్లు ఉన్నాయి, కోర్టులోకి వెళ్ళింది. బట్ వేరాస్ మీరు యుఎస్కి సంబంధించిన రెస్పాన్స్ చూడండి, జర్మనీ నుంచి రెస్పాన్స్ వచ్చింది, ఆయా దేశాల నుంచి వచ్చిన కండెమ్నేషన్స్ కావచ్చు, లేకపోతే కొంచెం విచారణ సజావుగా సాగాలని చెప్పడం కావచ్చు, ఆ రియాక్షన్స్, ఇంటర్నేషనల్ రియాక్షన్స్ కనబడుతున్నాయి. హేమంత్ సోరెన్ విషయంలో మాత్రం ఆయన అపోజిషన్ లీడరే, ఆయన విషయంలో ఏ ఇంటర్నేషనల్ రియాక్షన్ లేదు. బట్ కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఇంటర్నేషనల్, ప్రపంచ దేశాల నుంచి రియాక్షను, మన దేశం నుంచి మన దౌత్య విధానం కూడా, మనం కూడా డైరెక్ట్గా గట్టిగానే రియాక్ట్ అయ్యామనుకోండి, అది కాదు సమస్య. బట్ ఏంటిది, జయలలిత కూడా వాజ్ అ సర్వింగ్ చీఫ్ మినిస్టర్. చాలా మంది చెప్పారు స్టోరీ, మీడియా వాళ్ళు, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు బి అరెస్టెడ్. ఫస్ట్ ఎక్కడ అవుతుంది, జయలలిత వాజ్ ద ఫస్ట్ వన్. హేమంత్ సోరెన్ అరెస్ట్ చేసే ముందు రిజైన్ చేశాడు. లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు, రాబ్రీ దేవికి ఇచ్చేసి ఆయన జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు నిజంగా మీరు అంటుంటే ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు కూడా జరగనిది ఒక కేజ్రీవాల్ విషయంలో ఎందుకు ఇంత ఏం లేదు అక్కర్లేదు సాయి గారు. ఎందుకు యుఎస్ రియాక్ట్ చేస్తున్నారు, ఎందుకు జర్మనీ రియాక్ట్ చేస్తారని మనం ఒక వాక్ బ్యాక్ చేయాలి దాని గురించి. జస్ట్ కనెక్ట్ ద డాట్స్ అంటారు మనం. మ్యాగ్సెసే అవార్డ్, రామన్ మెగసెసే అవార్డ్, అది స్పాన్సర్ చేస్తున్న ఎవరు, ఫోర్డ్ ఫౌండేషన్. వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ దట్ ప్రైజ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ ఫిలిప్పీన్స్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఈ అవార్డు ఫస్ట్ వెళ్తే జెన్యున్గా వెళ్తుండే. దాని తర్వాత చూడండి ఎవరికి ఇచ్చారు అవార్డు, అరుంధతి రాయ్, అరవింద్ కేజ్రీవాల్, రవీష్ కుమార్, ఇట్లాంటి వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ కామన్ లింక్ ఏంటి, దే ఆర్ ఆల్ యాంటీ మోదీ. ఓకే, ఆల్ ఆర్ యాంటీ మోదీ, యాంటీ మోదీ, యాంటీ బీజేపీ. చదువుతున్నాను సోనం వాంగ్చుక్ కూడా ఇచ్చారు, ఇప్పుడు ఆయన కూడా హంగర్ స్ట్రైక్ లో కూర్చున్నాడు. ఆ లింక్ మన అందరూ దాన్ని మర్చిపోతాం. అసలు కేజ్రీవాల్ స్కామ్లో కూడా ద జడ్జ్ రిమాండెడ్ హిమ్ ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఏప్రిల్ 1 దగ్గర ఎక్స్టెండ్ చేశారు రిమాండ్. ఫస్ట్ టైం రిమాండ్ చేసినప్పుడు 8 సార్లు సమన్స్ ఇస్తే రాలేదు. 9వ సార్లు జడ్జు ముందు వస్తే ఈడీ సెడ్ వీ హ్యావ్ టు గివ్ యూ ద ఎవిడెన్స్ అంటే ఓపెన్ కోర్టులో ఏమన్నారు, అని చెప్పారు వాళ్ళు. వీ విల్ గివ్ ఇట్ ఇన్ అ చేంబర్. అంటే జడ్జ్ ఏం చేస్తారంటే చైర్ నుంచి లేచి ఆయన చేంబర్కి వెళ్తాడు, రూమ్కి వెళ్ళి అక్కడ చూస్తారు కొన్ని కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్. తో ద ఈడీ ప్రొవైడెడ్. ఆయన చూసిన తర్వాత జడ్జి బయటకు వచ్చి ఏం చెప్పారండి, ఈయన ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదన్న. దోస్ ఆర్ ద వర్డ్స్ యూస్డ్. వై హస్ ఈజ్ నాట్ బీన్ అరెస్టెడ్. అదే సాయంత్రం అరెస్ట్ చేశారు.
కేజ్రీవాల్ అందరూ అనుకుంటారు లిక్కర్ స్కామ్ అరెస్ట్ అని. ఇది లిక్కర్ స్కామ్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్స్. దాంట్లో పెద్ద క్రూక్ మనీష్ సిసోడియా జైల్లో ఉన్నాడు. సంవత్సరం అయింది, ఇప్పుడు దాకా సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. 2-3 సార్లు వెళ్ళాడు. పెద్ద పెద్ద మేధావుల్ని కపిల్ సిబ్బల్, అభిషేక్ మను సింగ్ బెయిలే రాలేదు. పిఎంఎల్ఏలో బెయిల్ రావడం చాలా కష్టం, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్లో. కానీ ఒక మనిషి ఇప్పుడు మనం చూసాం, మన హెచ్ఎండిఏ చీఫ్ అది చాలా టండా అయిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చాలా గొడవ చేశారు హైదరాబాద్లో. 400 కోట్లు పట్టుకున్నాం మన ఇంటి నుంచి, అది ఇది అని చెప్పారు. హెచ్ఎండిఏ ఒక మనిషి ఉండే మేనేజర్, సమ్ జూనియర్ గై, వాళ్ళ ఇంట్లో 400 కోట్లు దొరికింది. మీకు గుర్తుంటుంది? కరెక్ట్, గుర్తుంది. అవును. మీరేమనుకుంటారు? ఆ 400 కోట్లు వాడు సంపాదించిందంటే వాడు పైకి ఎంత ఇచ్చి ఉంటాడు? వాడు సంపాదించి అక్కడ కూర్చోడు కదా, వాడు బాస్ ఉంటాడు. వాడు బాస్ పైన బాస్ ఉంటాడు, లాస్ట్ ఒక మినిస్టర్ ఉంటాడు పైన. అందరు తెలుసు ఎవరు ఉండే మినిస్టర్ ఆ టైంలో. ఇది సంగతి కూడా అంతే. ఈ డబ్బులు వచ్చిన తర్వాత సిసోడియాకి సిసోడియా ఏం చేస్తాడు? 10% పెట్టుకుంటాడు. నా పర్సనల్ ఎక్స్పెన్స్ రేపు ఎలక్షన్కి పనికి వస్తుంది, 10% పెట్టుకొని మిగతా 90% పైకి పంపిస్తాడు. పైకి ఎవరు ఉన్నారు? అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ ఏం చేస్తాడు? ఒక 20% పెట్టుకొని 80% పార్టీకి పంపిస్తాడు. దాంట్లో మనకు అందరికి తెలుసు 150 నుంచి 200 కోట్లు గోవా ఎలక్షన్స్లో వాడారని చెప్పి గోవా వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు గోవా వాళ్ళని కూడా సమన్ చేశారు ఈడీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఆఫీస్ కన్ఫర్మ్ చేశారు, మనీష్ సిసోడియా సెక్రటరీ కన్ఫర్మ్ చేశారు. ఇదంతా అది కాదు ఇంపార్టెంట్ థింగ్ సాయి గారు. ఈ మ్యాక్సెసే అవార్డు లాంటి దాంట్ నుంచి లింక్ పెడితే మీకు ఈ ఎన్జిఓస్, మీరు చూడండి, ఎప్పుడైనా కేజ్రీవాల్ ప్రొటెస్ట్ ఏదైనా చేసినప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో విపరీతమైన కవరేజ్ వస్తుంది. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, గార్డియన్, ఎకానమిస్ట్, మీరు అల్ జజీరా, వీళ్ళు కవరేజ్ ఇస్తారు. హేమంత్ సోరెన్ ఎవరు పట్టించుకోరు. ఎందుకు? లాలూ ప్రసాద్ యాదవ్ని ఎవరు పట్టించుకోరు. ఈవెన్ మమతా బెనర్జీ కూడా ఎవరు పట్టించుకోరు. కానీ ఈయన చూడండి, కవరేజ్ ఇమ్మీడియట్. సో మనం ఎప్పుడు అనుకుంటాం ఈ జార్జ్ సోరోస్ అని మాట్లాడుతుంటాం. దిస్ ఇస్ అ మెకానిజం. వీళ్ళు కంప్లీట్ ఒక ఇంటర్నేషనల్ చైన్ ఉన్నారు. దట్ ఈస్ మన దేశాన్ని కిందకి చెప్పాను. ఐ థింక్ వీ వర్ టాకింగ్ ఆఫ్ దట్ బుక్ యెస్టర్డే, 198 ways to bring down the democratically elected government, something. జీన్ షార్ప్ థియరీ. ఒకరోజు చేయాలి ఆ స్టోరీ. యాక్చువల్లీ మన ప్రేక్షకులకు అర్థం కావాలి. జీన్ షార్ప్ ఎలా ఫార్మర్ ప్రొటెస్ట్ అంటే ఏదో ఫార్మర్ కాదు. యాక్చువల్లీ ఒకసారి నేను చిన్న అది కూడా చెప్తాను సార్. ప్రజాస్వామికంగా నిజానికి ప్రజాస్వామ్య దేశాల్లో ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎలా దించడం అనేది లెక్క. సో ప్రజాస్వామ్య పద్ధతులు అంటే ఏంటి? నిరసనలు, అనేక పద్ధతులు. ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్న అనేక అంశాలకు సంబంధించినటువంటి కొంతమంది ఎన్జిఓలు ధర్నాలు చేస్తారు, మౌన ప్రదర్శనలు చేస్తారు, కొంతమంది పిల్స్ చేస్తారు. ఇట్లా ఒక ఎకో సిస్టమ్ మొత్తం ఫార్మర్ ప్రొటెస్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. యూరోప్లో నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది. సో ఈ జీన్ షార్ప్ థియరీ మీద అసలు మనం ఒకసారి ఎక్స్టెన్సివ్ గా PDF కంప్లీట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. దాంట్లో డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ దానిలో ఉన్న 198 పాయింట్లు థియరీస్లో 6 థియరీస్ ఇప్పుడు భారతదేశంలో నడుస్తుంది. కరెక్ట్. దే ఆర్ యూజింగ్ ఇట్ నౌ. కోర్టును ఉపయోగిస్తున్నారు. అవును. ఫార్మర్ ప్రొటెస్ట్ యూజ్ చేస్తున్నారు. అవును. ఇండస్ట్రియల్ ప్రొటెస్ట్ యూజ్ చేస్తున్నారు. ఏది మన స్టెర్లైట్ ఫ్యాక్టరీని ఆపడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులని వాటిని వాడుకొని. మనం అనుకుంటాం ఇదంతా ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్. కాదు కదా. దే ఆర్ నాట్ ఐసోలేటెడ్. దే ఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ద బిగ్గర్ స్ట్రింగ్స్ అన్ని కలిపి ఒక దగ్గర దేశాన్ని. ఈజిప్ట్లో అక్కడున్న గవర్నమెంట్ ఎట్లా దించారు సాయి గారు? దీస్ పీపుల్ హు డిడ్ ఇట్, జాస్మిన్ రెవల్యూషన్, ఆ రెవల్యూషన్, దే యూజ్ ద సేమ్ థింగ్. తర్వాత వాళ్ళు చెప్పారు కూడా, మేము ఈ బుక్ నుంచి, జీన్ షార్ప్ బుక్ నుంచి తీసుకున్న థియరీతో మేము అక్కడ నుంచి గవర్నమెంట్ కిందకి దింపాము. నథింగ్ వాజ్ రాంగ్ విత్ దట్ గవర్నమెంట్. కానీ వీళ్ళకి నచ్చదు. ఏది? US, యూరోప్, జర్మనీ లాంటి దేశాల్లో మనం చూస్తుంటాం. ఒకసారి వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అని మనం వచ్చింది సాయి గారు. అవును. దాంట్లో ప్యాలెస్టైన్ భారతదేశం కన్నా పైన ఉంది. హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే వాళ్ళు రోజు ఇజ్రాయెల్ వాళ్ళు బాంబు వేసి చంపేస్తున్నారు. ఇప్పటిదాకా 30-40 వేల మంది చంపారు. వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారంట. ఇంకా భారతదేశం కన్నా హ్యాపీ ఉన్నారంట. ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఎవరు అడగడు. ఏదో ఒక అబ్స్క్యూర్ ఏజెన్సీ జర్మనీలోనో ఫ్రాన్స్లో రిలీజ్ చేస్తారు. ఫస్ట్ టక్ మనీ మన దగ్గర ఉన్న ప్రింట్, స్క్రాల్, హిందూ అందరు పట్టుకుంటారు. దాన్ని పెడల్ చేస్తారు. నెక్స్ట్ వీక్ ఏమవుతుంది? అదే ఇంకో రిపోర్టు ఈ సైడ్ నుంచి ఈసారి వస్తుంది. ఏది? US నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది. హంగర్ ఇండెక్స్. భారతదేశం ఎక్కడో వెళ్ళిపోయింది కిందకి. పాకిస్తాన్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. చాలా మంది తింటున్నారు. పాకిస్తాన్ కొట్టుకుంటున్నారు ఆటా కోసం. బాగా డబ్బులున్న ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా ఉన్నారనుకోండి, హిండెన్బర్గ్ రిపోర్ట్లు వస్తాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్ మన అందరికి తెలుసు ఏం జరిగిందని. అంతే. హిండెన్బర్గ్ రిపోర్ట్లో లాస్ట్ వెన్ ఇట్ కేమ్ టు ద కోర్ట్ డిస్మిస్ అయిన రోజు సుప్రీంకోర్టు ఏం అడిగారు? దే ఆస్క్డ్ ప్రశాంత్ భూషణ్, ఇది ఎవరు పబ్లిష్ చేశారంటే USలో ఒక NGO ఉంది, వాళ్ళు పబ్లిష్ చేశారు. హిండెన్బర్గ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. దే ఆర్ ఇంటూ ఫైనాన్షియల్ థింగ్.
వాళ్ళకి రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అంబానీ గురించి అదానీ గురించి అంటే వాళ్ళేమన్నారు భారతదేశంలో ఒక ఎన్జిఓ ఇచ్చారని చెప్పారు. ఆ ఎన్జిఓ అవడం చూస్తే ప్రశాంత్ భూషణ్ ఎన్జిఓ. ప్రశాంత్ భూషణ్ కోట్ చేస్తుంది హిండన్బర్గ్ రిపోర్టు. ఆ హిండన్బర్గ్ రిపోర్ట్లోని కంటెంట్ ప్రశాంత్ భూషణ్ దగ్గర ఇస్తాడు. అదే అంతే, అక్కడ డిస్మిస్ చేసి పడేశారు సుప్రీంకోర్టు. బికాస్ ద ఎంటైర్ థింగ్ వాస్ వెరీ క్లియర్. మీరు ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ ఎక్కడ పంపుతున్నారో వాళ్ళు 10-20 పబ్లికేషన్స్ పంపించారు వరల్డ్ వైడ్. అంతే, చూడండి అదాని అక్కడ చేస్తున్నాడు, అదాని చేస్తున్నాడు, స్టాక్ మార్కెట్ లో క్రాష్ చేసి ఇండియన్ ఆడిట్ చేస్తాడు. ఈ బాట్ ద స్టాక్స్ అండ్ ఈ సోల్డ్ ఇట్ అట్ ప్రాఫిట్. కరెక్ట్. ఇది వీళ్ళ మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడ వాడతారు? మళ్ళీ ఇదే ఇట్లాంటి దేశాల్లోనే ఇప్పుడు ఎలక్షన్ ఫండ్స్ చూసాం, రఫేల్ చూసాం. హిందూ నాకు తెలిసి ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ అన్నారు కదా, సో బేసికల్లీ బయట నుంచి మనీ రౌట్ అవ్వడానికి కావాల్సినటువంటి మార్గాలలోనే అసలు విషయం జరుగుతుంది, అంతేనా కదా? నిజానికి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో జరుగుతున్న దానికంటే కూడా ఇంకా బియాండ్ లిక్కర్ స్కామ్ జరుగుతుంది. మనకి అందరికి తెలుసు వాట్ ఈస్ లిక్కర్ స్కామ్ ఆల్ అబౌట్. మీరు చాలా ఎపిసోడ్ చేశారు లిక్కర్ స్కామ్. అక్కడ 70-30 రేషియోలో గవర్నమెంట్ టు ప్రైవేట్ అవుట్లెట్స్ ఉండే ఢిల్లీలో. ఒక 1 డే ఫైన్ మార్నింగ్ సిసోడియా డిసైడెడ్ కాదు, ఇది 70 ప్రైవేట్ 30 గవర్నమెంట్ చేసేద్దామని చెప్పి. అంతే, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా చేశాడు. ఎందుకంటే క్యాబినెట్లో ద ఓన్లీ పర్సన్ వితౌట్ అ పోర్ట్ఫోలియో ఇస్ అరవింద్ కేజ్రీవాల్. ఆయన దగ్గర ఒక్క పోర్ట్ఫోలియో కూడా లేదు. యూజువలీ ముఖ్యమంత్రి హోమ్ మినిస్ట్రీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఎప్పుడు, కానీ ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ ఇస్ అండర్ ద యూనియన్ గవర్నమెంట్. సో ఆడ హోమ్ మినిస్ట్రీ లేదు ఆడికి. ఈ కేజ్రీవాల్ ఆడిన గేమ్ ఏంటంటే హీ డింట్ వాంట్ గెట్ కాట్. నా దగ్గర ఏ పోర్ట్ఫోలియో లేదు, నేను ముఖ్యమంత్రి మాత్రమే, ఈ డిసిషన్ నాకు తెలియదు, సిసోడియా తీసుకున్నాడు డిసిషన్. ఏం చేశారు? దాంట్లో కవిత ఎట్లా వచ్చింది మన అందరికి తెలిసి స్టోరీ అంతా, మళ్ళీ మనం రిపీట్ చేయక్కర్లేదు. కరెక్ట్. కానీ దాని వెనకాతలో ఉన్న స్టోరీ ఇంకోటి ఉంది, విచ్ ఈస్ బేసిక్లీ దట్ కేజ్రీవాల్ ఇస్ ఫండెడ్. ఖాళిస్తాన్ ఈజ్ ఓపెన్గా చెప్పారు కదా, పన్ను చెప్పాడు కదా, వి గేవ్ $16 million అన్నాడు. కేజ్రీవాల్ ఇవాళ దాకా డినై చేయలేదు. అది ఇవాళ దాకా కేజ్రీవాల్ హస్ నాట్ డినైడ్. బుల్లర్ అని ఒక టెర్రరిస్ట్ ఉండే, ఐ థింక్ హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ సమ్ ఎర్లియర్ అసాసినేషన్ అటెంప్ట్. ఒకటి బుల్లర్ని రిలీజ్ చేయడానికి $16 million ఇచ్చాడు పన్ను ఆమ్ ఆద్మీ పార్టీకి. ఓకే. పంజాబ్లో ఎట్లా గెలిచారు ఎలక్షన్? దిస్ మనీ వాజ్ యూస్డ్ ఫర్ దట్. పంజాబ్లో వీళ్ళు ఇచ్చిన అష్యూరెన్స్ ఏంటంటే అక్కడున్న టెర్రరిస్ట్ని మేము వీ విల్ లుక్ ద అదర్ వే. కానీ యూనియన్ గవర్నమెంట్ ఏం చేశారు? ఇమ్మీడియట్గా బీఎస్ఎఫ్ని వాళ్ళ ఇంటీరియర్, ఫస్ట్ బీఎస్ఎఫ్ ఒక 5 kilometers దాకా వాళ్ళకి రేంజ్ ఉంటుంది బార్డర్ దగ్గర, అక్కడే వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. 20 kilometers తీసుకున్నారు లోపలికి. దేర్ ఏరియా ఇంక్రీజ్. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఆల్సో. మమతా బెనర్జీ లో మతుకుంది, ఎందుకంటే అక్కడ క్యాటిల్ స్మగ్లింగ్, ఇక్కడ డ్రోన్ల ద్వారా ఆయుధాలు కూడా వచ్చినాయి. ఇంకోటి స్మగ్లింగ్ తెలుసా సాయి గారు, మీరు సర్ప్రైజ్ అయిపోతారు, అవుతారు. వెస్ట్ బెంగాల్ వైపు మేజర్ స్మగ్లింగ్ ఫ్రమ్ ఇండియా టు బంగ్లాదేశ్. మీరు గెస్ట్ చేయండి ఏంటది? బెనడ్రిల్ కఫ్ సిరప్. అవును, విన్నా. ఎందుకంటే ఆ కఫ్ సిరప్ లో మీకు నిద్ర వస్తుంది, కొంచెం తాగేస్తుంది. దట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ దట్ ట్రీట్మెంట్. ఇండియాలో బ్యాన్ ఇప్పుడు, బెనడ్రిల్ ఎక్కడ లేదు. ఆ స్మగ్లింగ్ చేసి అక్కడ తీసుకెళ్తారు, ఎందుకంటే అక్కడ లిక్కర్ బ్యాన్ ఉంది. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్మేసుకొని బెనడ్రిల్ కఫ్ సిరప్ అది తాగేసి రాత్రి మంచిగా పండుకుంటారు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. బీఎస్ఎఫ్ని తీసుకొచ్చినప్పుడు పంజాబ్లో దట్ బికేమ్ ఎ ప్రాబ్లం. అక్కడ దట్ బికేమ్, ఇక్కడ డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఈ కేజ్రీవాల్ ఆడే ఈ యాంటీ నేషనల్ గేమ్లో వీఆర్ గెటింగ్ కాట్ ఇండియా. దానికోసం మేము కోర్టుకి ఎవిడెన్స్ చూపించిన కోర్టు ఫస్ట్ అదే అడిగారు, వీని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీడు బయటికి రాడు సాయి గారు, ఒక సంవత్సరం దాకా బయటికి రాడు ఈజీగా. చూడండి మీరు. సార్, నెక్స్ట్ అంశము మహావికాస్ అఘాది, మహారాష్ట్రకు సంబంధించి. సో వాట్స్ హ్యాపెనింగ్ దేర్? అసలు యాక్చువల్లీ అక్కడున్న ఈక్వేషన్స్ ఏంటి, జరుగుతున్నది ఏంటి, ప్రకాష్ అంబేద్కర్ పాత్ర ఏంటి? అసలు ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్రలో నిజానికి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసినట్టున్నాం, మహారాష్ట్రలో 4 phases-లోనో 5 phases-లో ఎలక్షన్స్ పెట్టారు. అది నెక్సలైట్ ప్రాబ్లం కూడా ఉంది అక్కడ సాయి గారు, ఎస్పెషల్లీ విదర్భ గడ్రిచోలి వైపు. మొన్న ఎన్కౌంటర్ జరిగి 6 మంది నక్సలైట్ చనిపోయారు. ఓకే. అది కాకుండా పోలీస్ ఫోర్సెస్ని మూవ్ చేయడానికి కూడా అది, ఎందుకంటే ముంబై లాంటి సిటీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ సపరేట్ స్టేట్. ఓకే. అక్కడ ఉన్న పాపులేషన్ మీరు చూస్తే ఇట్ కెనాట్ బిట్. మన ఇదివరకు అంత లేకుండే కదా సార్, ఇప్పుడు ఉండే, కానీ ద మూవ్మెంట్ ఆఫ్ ఫోర్సెస్ 4 ఉండే అనుకుంటా, లాస్ట్ 4-5 ఉండే ఫేసెస్ ఉండే, కావాల్సి వస్తుంది, ఎందుకంటే ఫోర్సెస్ని మూవ్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఈ దర్ ఇస్ అ పొటెన్షియల్ ఆఫ్ ప్రాబ్లమ్ అని చూస్తే, ఎందుకంటే అక్కడ ఈ ఎస్పెషలీ ఉద్ధవ్ థాకరే అండ్ షిండే వీళ్ళ నడుమిలో పెద్ద గొడవ మనకు అందరికి తెలుసు. మోర్ దెన్ బీజేపీ ప్రాబ్లం లేదు, బీజేపీ వాళ్ళ రెగ్యులర్ వాళ్ళ సీట్లు వాళ్ళ దగ్గర ఉంది. వీళ్ళు మరాఠా అజిటేషన్ చూడండి, అక్కడ కూడా మరాఠా అజిటేషన్ వాజ్ బాట్ ఇన్ ఎగ్జాక్ట్లీ బిఫోర్ ద ఎలక్షన్. దానికన్నా ముందు ఉండే, కానీ ఎలక్షన్ ముందు తీసుకొచ్చారు. కానీ ద వే ఫడ్నవీస్ హ్యాండిల్డ్ ఇట్, అది ఇంకో ఎపిసోడ్లో తీసుకోవాలి. ఫడ్నవీస్ వెళ్ళి ఒకటే వార్నింగ్ ఇచ్చాడు వాడికి, ఆ మనోజ్ జరాంగే,
వాడికి వార్నింగ్ ఇచ్చిన నెక్స్ట్ డే వాడు అజిటేషన్ విత్డ్రా చేసుకున్నాడు. వాడు చెప్పారు, నీకు డబ్బులు ఎవడిస్తున్నాడు, నీ ఎంట ఎవడున్నాడు మాకు తెలుసు, నిన్ను లోపలేస్తే మళ్ళీ నువ్వు బయటికి రావు పిఎంఎల్ఏ కింద, నువ్వు మర్యాదగా అజిటేషన్ బంద్ చేసి వెళ్ళిపోమంటే నెక్స్ట్ డే ఫాస్ట్ అంటూ డెత్ అంతా పట్టేసి నింబు పానీ తాగేసి వెళ్ళిపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకు అందరికి తెలుసు ప్రకాష్ అంబేద్కర్, ఈ బీబీఏ అని ఆయన దగ్గర పార్టీ ఉంది ఒకటి. ఆ పార్టీ లాస్ట్ టైం సాయి గారు చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. ఆల్మోస్ట్ 12 కాన్స్టిట్యున్సీలో దే గాట్ మోర్ దెన్ 50,000 to 60,000 votes. కొన్ని కాన్స్టిట్యున్సీ అయితే 1,20,000 కూడా వచ్చింది. నాకు ఎగ్జాక్ట్లీ ఆ కాన్స్టిట్యున్సీ గుర్తులేదు, ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను ఇంకా డేటాబేస్ ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది ఆ రిజల్ట్స్. దిస్ టైం ఏం చేశాను, వాడు వెళ్ళి నాకు 8 సీట్లు కావాలని అడిగిండు. ముందే అక్కడ ప్రాబ్లం, ఉద్ధవ్ థాకరే వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు, శరద్ పవార్, దాని నడిమిట్లో ఉన్న మిగిలిపోయిన ఉద్ధవ్ థాకరే పార్టీ, కాంగ్రెస్ వ్యవస్థలు ఎప్పుడు పట్టించుకోవట్లేదు అక్కడ. దానికోసం మనం చూసాం కదా, మిలింద్ దేవర్ ఎక్కడికి వచ్చేసారు, శివసేనకి వచ్చేసారు. బికాస్ అక్కడ ఫ్యూచర్ లేదు కాంగ్రెస్కి. ఒక టైం లాస్ట్ టైం డిస్కస్ కూడా కాంగ్రెస్ యూస్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ మహారాష్ట్ర. కరెక్ట్. ఈ శరద్ పవార్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇదే కాంగ్రెస్ కదా, అగేన్స్ట్ సోనియా గాంధీని ప్రధానమంత్రి చేయకూడదని చెప్పి ప్రొటెస్ట్ చేసిన మనిషి శరద్ పవార్. దానికోసం ఆయన పార్టీ పేరే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. మమతా బెనర్జీ ఆల్సో సేమ్ కేస్, తృణమూల్ కాంగ్రెస్. కానీ మహారాష్ట్రలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఈయన బయటికి వెళ్ళండి అనుకోండి, ఈజ్ ఆల్రెడీ అనౌన్స్ హిస్ క్యాండిడేట్స్ ప్రకాష్ అంబేద్కర్. ఆయన ఒక 11 నుంచి ఫస్ట్ లిస్ట్లో 8 సీట్లు ఈజ్ ఆల్రెడీ అనౌన్స్డ్. శివసేన ఏమో 17 అనౌన్స్ చేసేసింది ఆల్రెడీ. వీళ్ళ ఓట్లు తినేస్తే బీజేపీ ఈజీగా లాస్ట్ టైం కానీ ఎక్కువ పంచే పర్ఫామ్ చేస్తారు బీజేపీ. ఒకటి, దే ఆల్రెడీ స్ప్లిట్ ఎన్సీపీ. చూడండి బీజేపీ స్ట్రాటజీ చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అది అమిత్ షా కానీ ఎవరైనా కానీ చాణక్య మూవ్స్ ఇదంతా. ఫస్ట్ శివసేనని స్ప్లిట్ చేశారు. సో శివసేనకు 40% ఉంటే అనుకోండి, 30% ఓట్లు ఉంటే దాన్ని 15 చేసి పడేశాడు. నెక్స్ట్ అజిత్ పవార్ గుంజుకున్నాడు. సో ఎన్సీపీ ఓట్లు కూడా స్ప్లిట్ అయిపోయింది. మిగతా వాళ్ళని కాంగ్రెస్లోని కొంతమంది ఇక్కడ గుంజుకున్నారు, వాళ్ళ ఓట్ షేర్ కూడా పోయింది. అశోక్ చవాన్ ఇటువైపు వచ్చేసాడు కాంగ్రెస్ నుంచి. సో ఎవ్రీవేర్ వాళ్ళ ఆపోజిషన్గా ఉన్న దాంట్లో మనం ఇప్పుడు ఇండెక్స్ ఆఫ్ ఆపోజిషన్ యూనిటీ అంటాం. ఇండియా అలయన్స్ ఏంటి సాయి గారు, మీరు 10 పార్టీలకి 3% ఓట్లు ఉంటే 30% మీరు అందరు కలిస్తే 30% ఉంది బీజేపీని ఓడిపిస్తాను, అది. కానీ జరగట్లేదు. 1+1 2 అనుకున్నారు. ఆ 30నే స్ప్లిట్ చేసేసాడు బీజేపీ వాళ్ళు వచ్చి. ఐ థింక్ మహారాష్ట్ర ఇస్ ద వన్ స్టేట్ ఇది చాలా బాగా చేశారు బీజేపీ గేమ్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఇంకా అంత ఇష్యూ ఎక్కడ లేదు వాళ్ళకి. ఇంకోటి కర్ణాటక ఉండే, కర్ణాటకలో వాళ్ళు జేడీఎస్ని గుంజుకున్నారు, ఇటువైపు అయిపోయింది, కర్ణాటక స్టోరీస్ ఫినిష్డ్. సో బీజేపీ అక్కడ ఆడిన గేమ్లో ఇప్పుడు ఉద్ధవ్ థాకరే ఆన్ ఇస్ ఓన్ ఈజ్ అనౌన్స్ 17 క్యాండిడేట్స్. ఇప్పుడు ఏమైంది, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మాకు సీట్లు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పరిగెత్తుకుని ఢిల్లీకి వెళ్ళారు ఇప్పుడు. ఎందుకంటే పాపం వాళ్ళు లోకల్గా డిసిషన్ తీసుకోలేరు వాళ్ళు. అక్కడ మేడం సంతకం పెడితేనే, మేడం స్టాంప్ పెడితేనే అవుతుంది, ఇప్పుడు ఏం జరగదు అక్కడ. ఖర్గే గారు అంతా ఓన్లీ పోస్ట్మెన్, అక్కడ పక్కన కూర్చుంటాడు ఆయన అంతే. సో ఈ ఉద్ధవ్ థాకరే ముంబై సౌత్ తీసుకోండి, థానే తీసుకోండి, రత్నగిరి, పర్బణి అంటే మన తెలంగాణ దగ్గర వస్తుంది ఇక్కడ నుంచి. అది కాకుండా ఉస్మానాబాద్, ఇప్పుడు దాని పేరు మాది కదా, దర్శేవ్. ముంబైలో వాళ్ళ క్యాండిడేట్స్ 4 వాళ్ళు రిటైన్ చేసుకున్నారు మళ్ళీ. సో దిస్ ఈజ్ వేర్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే చాలా మట్టుకు ఇంకా ప్లేయర్లు ఉన్నారు, నారాయణ రాణే లాంటి కిలాడీలు ఇంకా పక్కన ఉన్నారు. సో దిస్ విల్ డెఫినెట్లీ ఇప్పుడు జరుగుతున్న దాని ప్రకారం ఇంత స్ప్లిట్. ముందు 4 ముక్కలు ఉన్న కేకు పిజ్జా ఇప్పుడు ఒక 10 ముక్కలు అయిపోయినాయి. సో ద విన్నింగ్ ఛాన్సెస్ ఆఫ్ బీజేపీ ఈజ్ ఇంక్రీజింగ్ బై ద డే. బీజేపీ, ఐఎమ్ నాట్ సేయింగ్ షిండే. బీజేపీకి లాస్ట్ టైం కూడా బీజేపీ పర్సంటేజ్ చూడండి, బీజేపీ పోటీ చేసిన సీట్లో బీజేపీ చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. ఉద్ధవ్ థాకరేకి ఇచ్చిన సీట్లు ఆయన చాలా మటుకు ఓడిపోయాడు. దట్ ఈస్ వన్ బీజేపీ రియలైజ్ దట్ ఉద్ధవ్ థాకరే ఈజ్ అ లయబిలిటీ. బాలాసాహెబ్ దాకా ఉన్న లెజెండ్ బాలాసాహెబ్ థాకరే, ఆయన ఉన్నప్పుడు డిఫరెంట్ కాంటెక్స్ట్ అండి. దాని తర్వాత లేటెస్ట్ మూవ్ చూడండి, ఎంబెనస్ నుంచి రాజ్ థాకరేని తీసుకున్నారు. రాజ్ థాకరే ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంది, కానీ వీ కెన్ యూజ్ హిమ్, దే కెన్ రియలీ యూజ్ హిమ్. కరెక్ట్. బికాజ్ ఆయన ఈజ్ ఆల్మోస్ట్ లైక్ బాలాసాహెబ్ థాకరే, చూడడానికి అట్లనే ఉంటాడు, మాట్లాడడం కూడా అట్లా ఉంటాడు. ఈజ్ అ వెరీ గుడ్ స్పీకర్, చాలా మంచిగా మాట్లాడతారు మరాఠీలో. బీజేపీ వాడిని వాడుకుంటాడు. ఇప్పుడు వాడికి ఏదో వచ్చే ఎలక్షన్లో మీకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తాను, నువ్వు మా కోసం క్యాంపెయిన్ చేయమంటారు. సో ఎవ్రీవేర్ దే బ్లాక్డ్ ఇట్. అండ్ విత్ దిస్ లేటెస్ట్ మూవ్, ఎవరు అంబేద్కర్ లేటెస్ట్ మూవ్, ప్రకాష్ అంబేద్కర్, దట్ ఎంటైర్ అలయన్స్ ఇస్ ఫినిష్డ్. నేను ఎప్పుడు అనలైజ్ చేస్తాను, అది చూస్తుండే లాస్ట్ థ్రెట్ వాస్ ప్రకాష్ అంబేద్కర్. ఈ ఫీ అట్ కాంటెస్ట్ వాళ్ళ బీబీఏ పార్టీ వచ్చి వీళ్ళతో కలిసి ఉంటే మహావికాస్ అఘాడీతో, దెన్ బీజేపీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ట్రబుల్. మోర్ బీజేపీ, షిండే వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ట్రబుల్. ఓకే, ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు దే విల్ నౌ స్వీప్ మహారాష్ట్ర. సార్ వాట్ అబౌట్
తమిళనాడు అండ్ పంజాబ్ యాక్చువల్లీ 2 ప్లేసెస్లోనే నేను నిన్న పంజాబ్కి సంబంధించి అక్కడ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్న మంత్రి గారితో మాట్లాడాను. మంత్రి శ్రీనివాస్ గారు ఇక్కడ నుంచి వెళ్ళారు ఆయన. సో బేసికల్లీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కేజ్రీవాల్ ఎఫెక్ట్ అయితే పంజాబ్లో పెద్దగా లేదు అనే అభిప్రాయం ఎంపీ ఇక్కడికి వచ్చేసారు. మాట్లాడాను కూడా నేను. నిజానికి కేజ్రీవాల్ ఎఫెక్ట్ లేదంటున్నారు. అండ్ భగవంత్ సింగ్ అని పెద్దగా సీరియస్గా ఎక్కడేం చూడట్లేదు. మీరు అడిగినట్టే, మీరు ఇందాక అన్నట్టుగా కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతుంది, బీజేపీలోకి వస్తున్నారు. సో పంజాబ్ ఈజ్ ద ప్లేస్. పంజాబ్, తమిళనాడు ఈ రెండిట్లో బీజేపీ ఈసారి కొంత పాగా వేయాలి అని ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది. మేబీ ఈ ఎలక్షన్స్లో జరుగుతుందో లేదో తెలియదు, బట్ రాబోయే రోజుల్లో జరుగుతుందా లేదా అంటే దానికి బీజం పడుతోంది అని అనిపిస్తుంది. అవునా కదా? కరెక్ట్. ఎందుకంటే శిరోమణి అకాలీదళ్ ప్రకాష్ సింగ్ బాదల్ గారు, దట్ పార్టీ వాజ్ ద ఫస్ట్ అలై ఆఫ్ బీజేపీ. 1984లో బీజేపీ ఫామ్ అయినప్పుడు ఆ సార్ 2 సీట్లు గెలిచిన బీజేపీ, హన్మకొండ నుంచి జంగారెడ్డి గారు, ఆకార్ పటేల్ గారు మేసానా నుంచి గెలిచారు. 2 సీట్లు ఉండే బీజేపీకి అప్పుడు లోక్సభలో. ఆ టైంలో పంజాబ్లో శిరోమణి అకాలీదళ్ వాజ్ అలై ఆఫ్ బీజేపీ. అప్పటి నుంచి ఫార్మర్ అజిటేషన్ వచ్చేదాకా దేవర్ అ పార్ట్ ఆఫ్ బీజేపీ అండ్ లాంగెస్ట్ సర్వింగ్. ఎప్పుడు బీజేపీతో వాళ్ళు కొట్లాడి పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే బీజేపీని ఎప్పుడు పైకి రానియలేదు. వాళ్ళు 2 సీట్లు ఇస్తారు, 6 సీట్లు వీళ్ళు పోటీ చేస్తారు, అయిపోయింది అంతే. బీజేపీని ఎప్పుడు పైకి రాని. పంజాబ్లో మీరు చెప్పండి సాయి గారు, బీజేపీకి లీడర్ పేరు ఏమైనా గుర్తు, ఆంధ్రాలాగానే అది కూడా ఏదైనా లీడర్ పేరు గుర్తొస్తుందా మీకు? రాదు. బికాజ్ బీజేపీ వాజ్ నాట్ అలౌడ్ టు బిల్డ్ లీడర్స్. ఆంధ్రప్రదేశ్ కూడా అంతే కదా. నిన్న ఇంకో ఛానల్లో ఒక పెద్ద గంట సేపు డిబేట్ ఉండే నాది ఇక్కడ తెలుగు ఛానల్లో. దాంట్లో సీఎం రమేష్ గారు వచ్చారు ఆంధ్ర వైపు నుంచి. ఆయన దగ్గర నేను అదే అడిగాను ప్రశ్న, మీరు చెప్పండి ఒక బీజేపీ ఒరిజినల్ నేత బీజేపీది ఎవరైనా ఉన్నారంటే హరిబాబు గారు ఉన్నారు కదా అన్నారు. ఎక్కడున్నారు? గవర్నర్ పంపించేశారు. సో మీ దగ్గర ఉన్నారు అందరు ఇంపోర్ట్స్, మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, పురంధేశ్వరి కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి. బికాజ్ బీజేపీ అక్కడ చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీని పైకి రానియలేదు. తెలంగాణ యూనిట్ ఇప్పుడు ఎందుకు స్ప్లిట్ అయిందంటే దానికి తెలంగాణ స్ప్లిట్ అయినప్పుడు తెలంగాణలో ఇంప్రూవ్ చేసుకున్నారు బీజేపీ వాళ్ళు. పంజాబ్లో కూడా ఇదే పరిస్థితి. ఐ థింక్ బీజేపీ హెస్ టేకెన్ ఎ గుడ్ డిసిషన్. సరే పోటీ చేస్తాయి, సరే అన్ని సీట్లు ఓడిపోతే కూడా ఓడిపోయినాయి, కానీ వీ విల్ డెవలప్ ఎ కాడర్, ఒక లీడర్షిప్ అండ్ నెక్స్ట్. కానీ అక్కడ అన్నామలై లేరు, తమిళనాడులో ఉన్నారు. తమిళనాడులో అన్నామలై ఈజ్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. చాలా ప్రెషర్ పెట్టారు సాయి గారు ఆయన మీద. ఆయనతో నేను చెప్పాను కదా, మన ఒక 1 వీక్ ముందు మీట్ అయ్యి డిస్కస్ కూడా చేసాను. చాలా మాట చెప్పలేము నేను ఆ పాయింట్స్ అని, ఇక్కడ కాన్ఫిడెన్షియల్ డిస్కస్ చేశాను. బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఇస్ కమింగ్ అవుట్ వెరీ క్లియర్లీ ఇస్ హీ వాస్ డెడ్ అగేన్స్ట్ ఏఐడిఎంకే అలయన్స్. ఓకే, ఏఐడిఎంకే వచ్చి కాల్ పట్టుకున్నారు అమిత్ షా గారి దగ్గర. అది ఎడ్లపల్లి ఆయన వచ్చి ఈపీఎస్ ఈ సెడ్ పన్నీర్ సార్ సమ్హౌ డూ ఇట్, ఓపీఎస్ వీళ్ళందరూ వచ్చి సమ్హౌ అన్న. అప్పుడు చాలా మటుకు మీడియా కూడా హైప్ చేశారు, అన్నామలైని పక్కన పెట్టేస్తారు చూడండి, అన్నామలై ఇప్పుడు ఏఐడిఎంకేతో పోవాల్సిందే, ఇంకా పనే లేదు, వాళ్ళకు ఛాన్సే లేదు బీజేపీకి అక్కడ అని చెప్పేసి. కానీ అన్నామలై వాజ్ నామినేటెడ్, హీఈస్ నౌ ద కోయంబత్తూర్ క్యాండిడేట్. ఎందుకు చేశారంటే ఎప్పుడు కాకుండా మీరు చెప్పినట్ల ఒక 10 సంవత్సరాల తర్వాత అయినా బీజేపీ విల్ హ్యావ్ సమ్ స్టాండింగ్ ఆఫ్ ఇట్స్ ఓన్. కరెక్ట్. మీరు ఎప్పుడు ఒకరిని పళ్ళు పట్టుకొని ఎట్లా తిరుగుతారు? ఒక్కరోజైనా మీరు ముందుకు రా. ఇప్పుడన్నా బీజేపీని తమిళనాడులో డిఎంకే ఫస్ట్, డిఎంకేతో పోతుండే వీళ్ళకి, దాని తర్వాత ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళిద్దరు ఈ 2 పార్టీలు ఎప్పుడు పైకి రానియలేదు బీజేపీని. ఆల్వేస్ ఎన్ష్యూర్డ్ కింద. ఇప్పుడు కాంగ్రెస్కి ఇస్తారు కదా, కుక్కలకు బిస్కెట్ ఇచ్చారు, ఒక 2 బిస్కెట్లు ఇచ్చేస్తారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది పరిస్థితి. సో ఇఫ్ యూ టు డెవలప్ యువర్ ఓన్ పార్టీ దెన్ చేయాల్సింది ఏంటంటే ఈ రిస్క్ తీసుకొని, ఎందుకంటే ఈసారి యూఆర్ కంఫర్టబుల్ విత్ యువర్ మెజారిటీ, మీకు టెన్షన్ లేదు. తమిళనాడులో ఎట్లానే గెలవం, పంజాబ్లో కూడా ఇప్పుడు మ్యాక్స్ 2 సీట్లు వస్తుండే బీజేపీకి, ఆ 2 సీట్లు రాకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ వీ విల్ బిల్డ్ అ న్యూ లీడర్షిప్ అని చెప్పి చూస్తున్నా. చెప్పంగానే అనౌన్స్ చేయంగానే విత్ ఇన్ అ డే ఆమ్ ఆద్మీ పార్టీది ఒకటే ఎంపీ ఉండే అక్కడ, ఆయన బీజేపీకి వచ్చేసాడు. అవును, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీకి వచ్చేసింది. అంతే వాళ్ళకి తెలిసిపోయింది దట్ నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ పంజాబ్లో బిల్డప్ చేస్తున్నారు. అదే లీడర్షిప్ ఆల్రెడీ తమిళనాడులో బిల్డప్ చేశారు. ట్రాజెడీ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కూడా టీడీపీ పళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే యూ హ్యావ్ నాట్ డెవలప్డ్ అనదర్ అన్నామలై ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఎప్పుడు దాకా చేయలేరు, మీరు యూ విల్ బి డిపెండెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు ఆల్వేస్. కరెక్ట్. ఆర్ టుమారో, రేపు బహుశా నెక్స్ట్ కాంబినేషన్ వచ్చినప్పుడు జగన్తో ఉంటారో తెలీదు. కానీ బీజేపీ హ్యాస్ టు డెవలప్, దే హ్యావ్ టు ఎన్ష్యూర్. సరే రిస్క్ తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్లో ఒక సీట్ కూడా రాకుండా పోనీయండి నెక్స్ట్ 10 years, బట్ వీ విల్ బిల్డప్ ఎ పార్టీ ఫర్ 2029 అండ్ బియాండ్ అని చెప్పేసి. కరెక్ట్ సార్. యాక్చువల్లీ ఈ ఎలక్షన్స్ అంతా మోదీ ఎలక్షన్స్. నిజానికి మోదీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఏవి కూడా స్ట్రాంగ్గా అసలు కనీసం పోటీలో కూడా ఉన్నట్టుగా కనబడట్లేదు.
అండ్ మోదీ ఎక్కడ వదిలిపెట్టట్లేదు. యాక్చువల్లీ నిజానికి మాట్లాడితే ఈ రోజు ఉన్న పరిస్థితిలో అబ్కి బార్ 400 పార్ అని 300 పైన, ఇందాక మీరు అన్నారు 320 330 సీట్లు మీదనే మాట్లాడుతున్నారు ఎవరైనా కానీ, అంతకు మించి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ నడుస్తుందని. నిజమే, కానీ ఇలాంటి టైంలో రిలాక్స్ అవ్వచ్చు కూడా. ఎక్కడ రిలాక్స్ అవ్వట్లే మోదీ ఇంకా ఎక్కువ పని చేస్తున్నారు, ఇంకా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. లాస్ట్కి మొన్న సందేశ్ ఖాళీ వ్యక్తి ఆవిడకి టికెట్ ఇవ్వడమే కాదు, ఆమె రిపబ్లిక్ టీవీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఫోన్ లైన్లోకి వచ్చేసి ఆయన మోదీ ఆవిడతో మాట్లాడడం. లిటరలీ చిన్న చిన్న ఆస్పెక్ట్స్ని కూడా ఆయన వదలట్లేదు, చిన్న విషయాలని కూడా ఆయన ఏం పట్టించుకున్నట్టుగా ఉండట్లేదు. జనరల్గా ఎవరైనా సరే పర్వాలేదు మనం కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాము అని అంటే కొంత రిలాక్స్ అవుతారు. బట్ మోదీ గారేమో క్యాండిడేట్కి ఫోన్ చేయడం అంటే వాళ్ళ మోటివేషన్ ఆలోచించండి. ఎంత మోటివేషన్ అండి. ఈ ఫస్ట్ నేను మలయాళంలో మన సరస్సు గారితో మాట్లాడుతాం విన్నాను, టిఎన్ సరస్సు. షీఈస్ అ క్యాండిడేట్ ఫ్రమ్ ఆలత్తూర్ అంటే ఇట్ ఈస్ బిట్వీన్ పాలక్కాడ్ అండ్ త్రిశూర్ కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్న ప్రిన్సిపల్, ఈమె ఫార్మర్ ప్రిన్సిపల్ ఆఫ్ అక్కడ విక్టోరియా కాలేజ్ అని చెప్పి చాలా పాత కాలేజ్, బ్రిటిష్ టైమ్స్ నుంచి ఉంది, గవర్నమెంట్ విక్టోరియా కాలేజ్ పాలక్కాడ్లో. అక్కడి నుంచి రిటైర్ అయిన ప్రిన్సిపల్ ఈమె. ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్. ఎందుకు క్యాండిడేట్ చేశారు సాయి గారు? ఈమె రిటైర్ అయిన రోజు, ఐ థింక్ ఇట్స్ అబౌట్ 3-4 సంవత్సరాల ముందు, ఈ మధ్య ఫ్యూనరల్ తీశారు కమ్యూనిస్ట్ స్టూడెంట్స్ ఎస్ఎఫ్ఐ. అంటే చనిపోతే మనం డెడ్ బాడీ ఎట్లా తీసుకెళ్తాం, డెడ్ బాడీ తీసుకెళ్తున్నట్ల ఒక ప్రొసెషన్ తీసుకున్నారు కాలేజ్ నుంచి. అంటే ఆమె అంత స్ట్రిక్ట్ ఉండే, అక్కడ ఎవరిని అక్కడ గుండాయిజం చేయడానికి అనుమతించలేదు. సో కావాలని చెప్పి ఆమె రిటైర్ అవుతుంది. ఆలోచించండి, ఒక ప్రిన్సిపల్ ఆ కాలేజీలో 20-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్ అయిన రోజు దే షుడ్ బి ఆనరింగ్ హర్ కదా. అది కాకుండా ఈమెని ఇట్లా చేసి, ఈమెని పంపించి ఆమెని ఫ్యూనరల్ చేసి షీ బికేమ్ వెరీ డిప్రెస్డ్. కేరళలో పెద్ద డిబేట్ ఉండే దాని గురించి, అది టిఎన్ సరస్సు. మోదీ గారు అదే అన్నారు మాట్లాడుతున్నప్పుడు, అండ్ షీ నెవర్ స్పోక్ అబౌట్ వాట్ హ్యాపెన్ టు హర్. ఆమె మోదీ గారు కూడా తెలిసి ఏం జరిగింది ఆమెతో అని చెప్పేసి. మోదీ గారు పాలక్కాడ్లో ఒక రోడ్ షో చేశారు. ఓకే, బట్ షీ వాజ్ నాట్ ఇన్ దట్ థింగ్ బికాస్ ఆమె కాన్స్టిట్యున్సీ పాలక్కాడ్ కాదు కదా, కాన్స్టిట్యున్సీ వాజ్ ఆలత్తూర్. ఆ కార్లో ఉన్న జీప్లో ఉన్నది పాలక్కాడ్ క్యాండిడేట్ అండ్ పొన్నాని పక్కన ఇంకో కాన్స్టిట్యున్సీ, వాళ్ళిద్దరు ఉన్నారు. కానీ ఏం చెప్పారు మోదీ గారు? ఏమన్నారు, అక్కడ బ్యాంక్ స్కామ్ నడుస్తుంది కేరళలో, కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్లో ఆల్మోస్ట్ ఒక 20-30 వేల కోట్ల డబ్బులు పోయినాయి అక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళది. అది ఈ నేషనల్ న్యూస్లో ఎప్పుడు రాదు అది. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, సిబిఐ చాలా మటుకు వచ్చారు, ఈడీ వచ్చారు, హైకోర్టు చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు అక్కడ. దాంట్లో ఒక బ్యాంక్ నా ఊర్లో ఉంది సాగర్, మా ఊర్లో కరువన్నూరు. ఓకే, ఇట్స్ ఇన్ త్రిశూర్ డిస్ట్రిక్ట్. నా ఇంటి నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరం ద మెయిన్ బ్రాంచ్ కరువన్నూరు కోఆపరేటివ్ బ్యాంక్. అది బ్యాంక్ నుంచి 350 కోట్లు కొట్టేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు. యాక్చువల్ అమౌంట్ 550 అని చెప్తున్నారు. అక్కడ డిపాజిట్ చేసిన వాళ్ళు అందరు కమ్యూనిస్ట్ వాళ్ళే. పాప కోఆపరేటివ్ బ్యాంకులు అదే కాదు, మన దగ్గర కూడా అంతే, లోకల్స్ డిపాజిట్ చేస్తారు పార్టీ వాళ్ళు వచ్చి. ఆ డబ్బులు మొత్తం కొట్టేశారు కమ్యూనిస్ట్ వాళ్ళు. డబ్బులు లేదు ఇప్పుడు. మోదీ గారు ఏం చెప్పారని నాకు తెలుసు. ఆలోచించాడు, ప్రధానమంత్రి చెప్పగానే అన్నారు కరువన్నూరు నాకు తెలుసు, అక్కడ కేరళలో నడుస్తున్న కోఆపరేటివ్ బ్యాంక్స్ సంగతి నాకు తెలుసు, నేను పని చేస్తాను, ఐ విల్ టేక్ లీగల్ అడ్వైస్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఆ డబ్బులు ఎవడెవరి దగ్గర నుంచి సీజ్ చేసి అసెట్స్ సీజ్ చేశారో దాన్ని ఆక్షన్ చేసి, లేకుంటే ఆ డబ్బులు క్యాష్ బ్యాంకులో ఉంటే అక్కడున్న విక్టిమ్స్ అందరికీ నేను డిస్ట్రిబ్యూట్ చేపిస్తాను. అది ఒక రీఅష్యూరెన్స్ ఒక క్యాండిడేట్కి ఇచ్చినప్పుడు. అదే తగ్గ సందేశ్ ఖాళీ మీరు మాట్లాడారు. ఆలోచించండి, ఒక ప్రధానమంత్రి కాల్ చేస్తారంటే, మీకు నాకు కాల్ చేస్తే కూడా వీల్ బి థ్రిల్డ్ ఫర్ లైఫ్, ఎప్పుడు మర్చిపోం మనం. అది కమ్యూనికేషన్ స్ట్రాటజీ సాయి గారు మోదీ గారిది. అండ్ ఆయన కాల్ చేయడం కూడా మామూలుగా డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడితే ఒక లెక్క, తనకు మాత్రమే ఇన్స్పిరేషన్ ఉంటుంది. బట్ నిజానికి ఆవిడ్ని క్యాండిడేట్గా పెట్టి ఒక నేషనల్ టెలివిజన్లో ఫోన్ లైన్లోకి వచ్చి మేము మీకున్నాము, మేమందరం కలిసి పనిచేస్తాము, ఇలాంటి వాళ్ళు నిలబడాలి అని చెప్తే, నిజానికి చాలామంది విక్టిమ్స్ ఉన్నారండి ఇట్లా లైంగిక వేధింపులకు గురవుతున్నటువంటి అమ్మాయిలు కానీ, వీళ్ళందరికీ ఎంతమందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. అరే నిజం కదా అనిపించి, నిజంగా చాలా నాకు కూడా ఒకసారి కళ్ళు చెమర్చారు. మనం ఎప్పుడు అనుకుంటాం చాయ్ పే చర్చ, ఫస్ట్ టైం గుర్తుంటుంది, మణిశంకర్ అయ్యర్ చెప్పాడు కదా, ఈయన అసలు ప్రైమ్ మినిస్టర్ ఏంటి ఏం కాడు, కావాలంటే వచ్చి ఏఐసిసి సెషన్లో చాయ్ అమ్ముకోవచ్చు అని మోదీ గారి గురించి చెప్పారు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, ఈ మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్ళే బీజేపీకి అన్నింటికంటే పెద్ద క్యాంపెయినర్స్ వీళ్ళు. నేను మొన్న ఒక వీడియో చేశాను సార్, యాక్చువల్లీ సేమ్ ఇట్లాంటిదే. సో ఆయనకి ఏదైతే వీళ్ళు మాట్లాడతారో దాన్ని ఆయన ప్రచారంగా మార్చేస్తాడు. అది వీర్ సవర్కర్ ప్లాక్ పోయం రాసింది అక్కడ కాలాపాని వెళ్ళి గుంజేశాడు. ఇట్ బికేమ్ ఆఫ్ కోర్స్ దట్ వాస్ డన్ డ్యూరింగ్ కాంగ్రెస్ ఎరా. కానీ ఇప్పుడు చూడండి, ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక క్యాండిడేట్తో మాట్లాడి ఈజ్ చేంజింగ్ ఈ స్ట్రాటజీ. నేను పబ్లిక్ మీటింగ్కి అక్కడ వెళ్ళలేకపోతానేమో, కానీ మీడియా వాడుకుంటాను. ఈ వీడియో, ఈయన మాట్లాడుతున్న వీడియో మొత్తం, అంటే ఇట్ ఇస్ ఓన్లీ ఆడియో యాక్చువల్లీ, దాన్ని మొత్తం కేరళలో ఉన్న ఎన్ని యూట్యూబ్ ఛానల్ కానివ్వండి,
అక్కడ ఉన్న న్యూస్ ఛానల్ దాంట్లో డిబేట్లు మోదీ గారు మాట్లాడారు, ఇది చెప్పారు. ఆలోచించండి, మీరు ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నంత పబ్లిసిటీ రాదు మీకు. కరెక్ట్. సో యూ హ్యావ్ టు యూస్ టుడేస్ థింగ్. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇక్కడున్న బీజేపీ లీడర్లు చెప్తున్నట్టు అప్పుడు కానీ ఎవరు వినరు నా మాట. మీరు వాడుకోండి, ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకోండి. అంటే టెలివిజన్ ఛానల్స్ కాదు నేను చెప్పేది, చిన్న ఛానల్స్ ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు, ఇప్పుడు నేషనలిస్ట్ హబ్ లాంటి ఛానల్స్ ఉన్నారు. మీ కేబుల్ అయితే ఉంది మీకు, కానీ యూ షుడ్ యూస్ క్లిప్స్. ఇన్స్టాగ్రామ్ జనరేషన్ సాయి గారు ఇది. ఎవరికి టైం లేదు, చెప్పాల్సింది 30 నిమిషాలు చెప్పేసి 30 సెకండ్ చెప్పేసి ఖతం చేసేసేయండి. ఎవరికి టైం లేదు. మనం చేస్తున్న డిబేట్ కూడా చాలామంది నాకు కామెంట్ కొడుతుంటారు సాయి గారు, కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, క్లిప్ కట్ చేసి పెడతారు ఆఫ్టర్ ఫ్యూ డేస్. హ్యూమన్ అటెన్షన్ స్పాన్ అది కమ్యూనికేషన్ అంటే ఐ థింక్ మోదీ గారు ఇస్ అ మాస్టర్ కమ్యూనికేటర్, దాంట్లో డౌటే లేదు. అండ్ ఐ థింక్ దిస్ ఎలక్షన్ ఇస్ ప్రూవ్డ్. నేను ఫస్ట్ ఎలక్షన్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 2014 ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ థింగ్. హోలోగ్రామ్ టెలికాస్ట్ చేశాం. ఒక బస్సు పెద్ద వ్యాన్ తీసుకొచ్చి, కంటైనర్ ట్రక్ లాగా తీసుకొచ్చి దాంట్లో హోలోగ్రామ్ టెలికాస్ట్, అంటే మోదీ గారు ఎక్కడో ఒక స్టూడియో అహ్మదాబాద్ ఎక్కడో కూర్చొని మాట్లాడుతున్నారు. మనకు దూరం నుంచి చూస్తే ఒక 10 ఫీట్ దూరం చూస్తే మోదీ గారు మన ముందు నుంచి మాట్లాడుతున్నట్లు. అది ఒకటే టైంలో 35-40 ప్లేసెస్లో టెలికాస్ట్ చేశారు. అది హోలోగ్రామ్. నేను ఒకసారి ఫస్ట్ బొంగీర్లో చేయించాను, దాని తర్వాత కావాలని నాకు సెల్ఫిష్ మోటివ్ ఉంటే అల్వాలో చేయించాను నా ఏరియాలో, దాని తర్వాత కేశవ్ మెమోరియల్ చాలా ప్లేసెస్ చేశాను. దాని తర్వాత ఆ హోలోగ్రామ్ టెలికాస్ట్ వాజ్ ఆల్సో టెక్నాలజీ ఇట్ యూస్. చాయ్ పే చర్చ ఏం చేశారు, వాళ్ళకి డబ్బులు లేకుండా ఎక్కువ, సో వాళ్ళు వీడియోకాన్తో నెగోషియేట్ చేసుకున్నారు, వీడియోకాన్ డిష్ తీసుకున్నారు. చాయ్ పే చర్చ అన్ని చాయ్ షాప్లలో డిష్ పెట్టేసి డైరెక్ట్లీ ఒక 200-300 చాయ్ షాప్ నెట్వర్క్. నెక్స్ట్ డే ఆ డిష్ అని ఇంకా చాయ్ షాప్కి వెళ్తుంది. దిస్ ఈజ్ హౌ యూ షుడ్ యూజ్. అది కార్పొరేట్స్ కూడా దిస్ ఈజ్ అ లెసన్, హౌ టు యూస్ మీడియా, టుడేస్ మీడియా అని మోదీ గారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అండ్ ఐ థింక్ ఇస్ అ మాస్టర్ కమ్యూనికేటర్, ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్. ఎస్ సార్, నిజంగానే మోదీ మాస్టర్ కమ్యూనికేటర్, మాస్టర్ లీడర్. నిజానికి ఈ దేశానికి సంబంధించినంత వరకు అది ఇప్పుడైతే ఆయనే ఒక హోప్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సాయి గారు. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో అందించే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.